దేనికి దాసులం? నీతికి. అంటే క్రైస్తవుడు అంటే నీతిమంతుడు, క్రైస్తవుడు అంటే నీతికి జరిగించేవాడు, క్రైస్తవుడు అంటే నీతిగా బ్రతికేవాడు, నీతి కోసం, దేవుని కోసం, న్యాయం కోసం, వాక్యం కోసం దేవుని లెక్క చేయనివాడు, కల్మషం లేనివాడు క్రైస్తవుడు, కపటం లేనివాడు, మోసం లేనివాడు, అబద్ధమాడనివాడు, మాట అవునంటే అవును, కాదంటే కాదు అన్నట్లుగా బ్రతికేవాడు క్రైస్తవుడు. ఏంటండి మన గురించి వ్రాయబడిన మాటలు! ఒక్కొక్క మాట, ఒక్కొక్క క్యారెక్టర్ గురించి బైబిల్ చదువుతున్నప్పుడు చీ అనిపిస్తుంటది. ఏంటి ఎంతగానో మన మీద దేవుడు పెట్టుకున్నాడు, ఎంతవరకు మనం ఆయన పెట్టుకున్నటువంటి నమ్మకానికి నిలబెట్టగలుగుతున్నాం? ఒకప్పుడు మనం పాపానికి దాసులం, కానీ ఇప్పుడు నీతికి దాసులం. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, ఇక ఈరోజు పాత నిబంధనలో ఒక భక్తుని గురించి మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. ఆయన ఎవరో కాదు, యోబు గారు. యోబు గారు అనగానే మనందరికీ జ్ఞాపకం వచ్చేటువంటి మాట ఏంటంటే, ఆయన చాలా భక్తిపరుడండి, చాలా యథార్థవంతుడు, చాలా న్యాయవంతుడు, చెడుతనమును పూర్తిగా విసర్జించినవాడు, చాలా సంపన్నుడు, 10 మంది పిల్లలు ఆయనకున్నారు, ఆయనకు భార్య. ఒకరోజు సమస్తము కూడా పోయాయి. ఇవి మనం యోబు గారి గురించి మనకు తెలిసినటువంటి సమాచారం. అయితే ఆ సమయంలో, ఆ కష్టకాలంలో, ఆ శ్రమల కాలంలో యోబు గారి దగ్గరకు 3 స్నేహితులు వచ్చారు అని మనకు తెలుసు. యోబు గారికి స్నేహితులు ఉన్నారు. యోబు గారికి ఉన్నటువంటి 3 స్నేహితులు ముఖ్యంగా, అయ్యో యోబుకు కష్టం వచ్చిందట, యోబుకు శ్రమ వచ్చింది, యోబు చాలా బాధల్లో ఉన్నాడు అని ఆదరించటానికి వచ్చారు అని పాప యోబు గారు అనుకున్నారు. కానీ వచ్చిన వాళ్ళు ఆదరించే మాటలు చెప్పకపోగా ఇంకా ఆయనను ఆవేదనకు గురి చేసేటువంటి మాటలు మాట్లాడుతున్నారు. ఇప్పుడు యోబు గారి సిచ్యువేషన్ ఎలా ఉందో మీకు మరొకసారి జ్ఞాపకం చేస్తాను. యోబు గారి పరిస్థితి ఎలా ఉందంటే, యోబు గారికి ఆస్తి పోయింది, నెంబర్ 1. 2, పనివారు కూడా ఎవరు లేరు. 3, తనకున్నటువంటి 10 మంది పిల్లలు ఒక్కసారిగా మరణించారు. ఇక చివరిదిగా ఆయన పరిస్థితి ఎలా అయిపోయిందంటే, తన ఆరోగ్యం కూడా క్షీణించిపోయింది. ఎంతగా క్షీణించిందో ప్రారంభంలో మనం చదువుకుంటాం. ఆయనకు ఒంటి నిండా కురుపులు, ఒంటి నిండా కురుపులతో నిండుకున్నవాడై బూడిదలో పొరుండిపోయి ఆ చిల్ల పెంకులతో తన ఒళ్ళంతా కూడా రక్కుకుంటున్నట్టుగా మనకు కనబడుతుంది. అది ఇప్పుడు మీరు యోబు గారిని మీరు ఊహించండి. ఆయన ఒంటి నిండా కురుపులు, బూడిదలో పరుండిపోయాడు, చిల్ల పెంకులు తెచ్చుకున్నాడు, ఆ చిల్ల పెంకులతో ఒళ్ళంతా కూడా రక్కుకుంటున్నట్టుగా కనబడుతుంది. ఈ సిచ్యువేషన్లో భార్య పక్కనే ఉంది. ఈ పరిస్థితుల్లో స్నేహితులు వచ్చారు. వచ్చిన స్నేహితులు యోబు గారి పరిస్థితిని చూసి జాలిపడాలి, ఆదరించాలి, అయ్యో అనాలి, ధైర్యం చెప్పాలి. యోబు బాధపడకు, యోబు యోబు నీ ధైర్యాన్ని కోల్పోవాకు, మేము ఉన్నాం కదా, ఏదో మా ప్రయత్నం మేము చేస్తాం అని ఈ మాటలు మాట్లాడుతున్నప్పుడు నిజంగా యోబు గారిలో ఒక కొండంత ధైర్యం అండగా ఉన్నట్టుగా కనబడుతుంది. కానీ వచ్చిన వారు ఎలా అయిపోయారు అని అంటే, వీళ్ళు మాటల చేత వేధిస్తున్నారు. యోబు మరీ ఇంత శ్రమ వచ్చిందంటే, మరీ ఇంత కష్టం వచ్చిందని అంటే, నువ్వేదో తప్పు చేసి ఉంటావురా యోబు, నువ్వేదో పాపం చేసి ఉంటావు, నువ్వేదో తప్పు చేసి పాపం చేసి ఉండకపోతే మరీ అసలు ఈ ప్రపంచంలో ఇప్పటి వరకు ఎవరికి రాని రోగం నీకు రావటం ఏంటి, ఎవరికి రాని కష్టం నీకు వచ్చింది ఏంటి, ఎవరికి కలగని శ్రమలు నీకే వచ్చాయేంటి, ఎవరికి రాని ఎప్పుడు చూడని ఈ వింత కష్టాలు, ఈ వింత రోగం నీకే వచ్చిందనంటే ఖచ్చితంగా నువ్వు ఏదో తప్పు చేశావు, నువ్వు దేవుడి విషయంలో ఎక్కడో పొరపాటు చేశావు, అందుకే నీకు ఈ కష్టం వచ్చింది. ఈ మాటలు అంటున్నప్పుడు అండి యోబు గారికి ఎలా అనిపించాలి చెప్పండి? చాలా ఆల్రెడీ బాధలో ఉన్నాడు. బాధలో ఉన్న ఆయనను ఓదార్చవలసింది పోయి ఈ మాటలు మాట్లాడుతుంటే ఆయనకి ఇంకా వేదన, ఇంకెంత బాధ కలుగుతుందో మీరు ఆలోచించండి. ఏమండి 1 by 1 అండి. ఏమండి ఫస్ట్ రౌండ్లో 3 మాట్లాడతారు స్నేహితులు,
ఆ తర్వాత యోబు గారు వాటికి రిప్లై ఇస్తున్నట్టు కనబడుతుంది. మనకి యోబు గ్రంథం అంతా ఏమంటారు, కాన్వర్జేషన్స్ అంటారు. అంటే యోబు గారికి, యోబు గారి స్నేహితులకు, స్నేహితులకు యోబు గారికి, వీళ్ళ మధ్య జరిగే సంభాషణ ఎక్కువగా మనకు కనబడుతుంది కదా యోబు గ్రంథం అంతా కూడా. ఏమంటే మొదటి రౌండ్లో ముగ్గురు మాట్లాడతారండి. ముగ్గురు మాట్లాడిన దానికి యోబు గారు సమాధానం ఇస్తారు. మరలా దాంతో మరలా ముగ్గురు స్నేహితులు మరలా వన్ బై వన్ మరలా మాట్లాడుతుంటారు. మరలా వాటికని రిప్లై ఇస్తున్నట్టుగా మనకు కనబడుతుంటుంది. ఇది యోబు గ్రంథంలో మనకు ఎక్కువగా కనిపించేటువంటి ఆ సందర్భాలు. ఇప్పుడు మనం యోబు గారు ఇచ్చేటువంటి రిప్లై, ఒక అధ్యాయంలో యోబు గారు రిప్లై ఇస్తుంటారు. యోబు గారు ప్రత్యుత్తరం ఇస్తూ ఉంటారు. ఎవరికి అంటే, ముందు అధ్యాయంలో ఒక ఫ్రెండ్ మాట్లాడాడు. ఇంతకు ఎవరు ఆ ఫ్రెండ్ అంటే, వచ్చినటువంటి ముగ్గురులో ఒక ఫ్రెండ్ ఎవరంటే 18వ అధ్యాయంలో మనకు కనబడతాడు. ఆ ఫ్రెండ్ ఎవరు? బిల్దదు అని మనకు కనబడతాడు. చూడండి అక్కడ. ఏమండి, ఎవరు మనకు ఎలీఫజ్ అనేవాడు ఒకడు ఉంటాడు కదా. ఎలీఫజ్ అనేవాడు ఒకడు, బిల్దదు అనేవాడు ఒకడు, జోఫరు అనేవాడు. ఈ ముగ్గురు మెయిన్గా మనకు కనబడతారనమాట. చివరిలో 4వ వాడు కూడా వస్తాడులేండి, వాడి గురించి వద్దు ఇప్పుడు. ఈ ముగ్గురు గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఈ ముగ్గురులో ఇప్పుడు బిల్దదు అనేవాడు 18వ అధ్యాయంలో మాట్లాడుతున్నాడండి. మీకు అర్థమైందా? 18వ అధ్యాయంలో చూద్దాం, ప్రారంభ వచనం. అప్పుడు షూహీయుడైన బిల్దదు ఈలాగు ప్రత్యుత్తరం ఇచ్చెను. చదువుకుంటున్నాం, రైట్. అంటే ఈ 18వ అధ్యాయం అంతా కూడా ఎవరి మాటలు అన్నమాట. ఇది 18వ అధ్యాయం అంతా ఎవరి డిస్కషన్, ఎవరి సంభాషణగా కనబడుతుంది. ఇది ఎవరి సమాధానం? ఇదంతా కూడా బిల్దదు అనేవాడు. బిల్దదు ఎవరు అంటే యోబు గారి స్నేహితుల్లో ఒకడు, రైట్. ఇతను మాట్లాడాడు. 18వ అధ్యాయం అంతా ముగిసిపోయింది. ఇప్పుడు 19వ అధ్యాయానికి వస్తే, ఈ 19వ అధ్యాయంలో మాట్లాడుతుంది ఎవరంటే యోబు గారు అనమాట. అంటే 18లో బిల్దదు మాట్లాడిన మాటలకు కౌంటర్ లేదా ప్రత్యుత్తరముగా మాట్లాడుతున్నాడు 19వ అధ్యాయం. ఏం మాట్లాడుతున్నాడు చూద్దాం. 19వ అధ్యాయంలో, అంతట యోబు ఈలాగున ప్రత్యుత్తరం ఇచ్చెను. చూడండి, అంతటి యోబు ఈలాగున ప్రత్యుత్తరం ఇచ్చెను అని ఏంటి ఆయన ఇచ్చే రిప్లై? ఏమండి, బిల్దదు మాట్లాడిన దానికి ఇతను ఇచ్చే రిప్లై ఏంటో చూద్దాం. 2వ వచనంలో ఏమండి, 1, 2, 3 వచనాలు చూడండి. 1, 2, 3 వచనాలు. స్నేహితులు ముగ్గురు అక్కడే ఉన్నారు, 1 by 1 మాట్లాడుతున్నారనమాట. ఓకే, ఆ ముగ్గురు స్నేహితులతో మాట్లాడుతున్నాడు యోబు గారు. వాళ్ళు ఒక్కొక్కరిగా మాట్లాడుతున్నారు. యోబు గారు మాత్రం ముగ్గురికి సమాధానాలు ఇస్తున్నారు. మీకు అర్థమవుతుందా? వాళ్ళు ఒక్కొక్కరిగా అడుగుతున్నారు యోబు గారిని, కానీ యోబు గారు సమాధానం ఇచ్చినప్పుడు ముగ్గురు కలిపి చెప్తున్నాడు. రైట్, ప్రారంభ వచనం. ఎన్నాళ్ళు మీరు నన్ను బాధింతురు. మీరు బాధకులుగా ఉన్నారు మీరు, అదే కదండి స్నేహితులు. ఎన్నాళ్ళు మీరు నన్ను బాధింతురు, ఎన్నాళ్ళు మాటల చేత నన్ను నలగగొట్టుదురు. ఆ మాట చూడండి, ఎన్నాళ్ళు మాటల చేత నన్ను నలగగొట్టుదురు అన్నాడు. ఏంటి, మాటలతో కూడా మనిషిని నలగొడతారా? మాటలతో కూడా మనిషిని చంపేస్తారా? మాటలతో కూడా మనిషిని నరికేస్తారా? ఎందుకు నరకరండి బాబు? కంటి చూపుతో నరికేసేటోళ్ళు ఉన్నారు. మీకు తెలుసా, ఒక హీరో అంటాడు, ఏమంటాడు? కంటి చూపుతోనే చంపేస్తా అంటాడు. ఏంటి, చూపులతోనే చంపినప్పుడు మాటలతో చంపరా? నిత్యము మీలో కూడా చాలామంది ఉన్నారు, ఒక్కొక్కరుగా బయటపడతారు. మీలో కూడా చాలామంది ఉన్నారు. ఎలా? మాటలతో నలగగొట్టేవాళ్ళు, మాటలతో మనుషులను చంపేవాళ్ళు. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈరోజు పాఠం చాలా విషయాలు మనకు నేర్పిస్తుంది. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఏముంది ఏమి లేదు అనేది కాదు, మనకి ఏముంది ఏమి లేదు అన్నది కాదు, మనం ఎలా బ్రతుకుతున్నాం, మనం ఎంతమందికి మనం మాదిరిగా ఉంటాం. మనం వెళ్ళిపోయిన తర్వాత మనలా బ్రతకాలని ఎవరైనా కోరుకుంటారా? ఇది ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. మనం ఎలా బ్రతుకుతున్నాం, మనం ఎవరికైనా మాదిరిగా ఉంటున్నామా? మూడవదిగా ఒకటి చివరిగా, మనం వెళ్ళిన తర్వాత మనల్ని ఎవరైనా మాదిరిగా పెట్టుకోగలరా? లేదు అనుకున్నప్పుడు ఎందుకు ఈ జీవితం, ఎందుకు ఈ బ్రతుకు? వేస్ట్. ఇక్కడ యోబు గారు ఎంత అనుభవించాడు అంటేనండి వాళ్ళ వలన చాలామంది మాట్లాడుతుంటారు, చాలా ఎక్కువగా మాట్లాడుతుంటారు. చాలామంది మాట్లాడుతున్నారు, చాలా ఎక్కువగా మాట్లాడుతున్నారు. ఇది కేవలం ఇక్కడ గురించి మాట్లాడట్లేదండి, అంతటా జరుగుతుంది. ఎందుకంటే మొన్న ఒక సహోదరి ఫోన్ చేసింది, ఎక్కడి నుంచో, ఎవరిని, ఆంధ్ర నుంచి. భర్త వలన భయంకరమైనటువంటి బాధలు అనుభవిస్తుంది. ఆ మాటలకి ఇక చావు తప్ప మరొకటి నాకు కనిపించటం లేదన్నయ్య అని మాట్లాడుతుంది. నాకు ఆయన మాటలు వింటుంటే నాకు నా జీవితం మీద నాకు బ్రతకాలన్న ఆశ చచ్చిపోతుంది. ఆయన మాటలు అలా ఉన్నాయి.
నా అనుకున్న నా తోడబుట్టిన నన్ను కన్నవారు ఎవరు కూడా ఇంటికి రావడానికి వీల్లేదు. కండిషన్ లెటర్, భర్త భార్యకి పెట్టే కండిషన్ అండి. ఎంత భయంకరం అండి. ఒక ఒక భర్తట భార్య కండిషన్ పెడుతున్నాడట, నీ తోడబుట్టినది చెల్లే కానీ అక్కే కానీ ఇంట్లో అడుగు పెట్టడానికి వీల్లేదు. నిన్ను కన్నవారు కూడా ఎవరు ఈ గడప తొక్కడానికి వీల్లేదు అని ఒకానొక సమయంలో ఏమంటే ఇది భార్యకు సంబంధించిన బంధువులు వస్తే మొహమాటం లేకుండా మొహం మీదనే డోర్ వేసి పంపించేశాడు, వెనక్కు తలుపులేసి. ఎంత కర్కోటకుడుగా ఉన్నాడు ఆ భర్త, అంటే ఇంత కఠినాత్ముడా. విషయం ఏంటంటే ఏమి ఎరగనట్టుగా మళ్ళీ చర్చికి వస్తాడు, చక్కగా పాట పాడతాడు. ఏమీ తెలియనట్టుగా సంఘానికి వస్తాడు, చక్కగా ప్రార్థన చేస్తాడు, మళ్ళీ ప్రభు రొట్టె తీసుకుంటాడు. ఇది జరిగిందో లేదో మరొకరు ఫోన్ చేసి, ఈసారి భర్త బాధ, అన్న నా పరిస్థితి అస్సలు బాగోలేదు. ఏంటి? మా ఆవిడ ఏమంటుంది, నీ వైపునున్న వాళ్ళు ఒక్కరు ఇంట్లోకి వచ్చినా కానీ ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోతాను. ఇది మరీ భయంకరం. నీ తరపున వారు ఒక్కరు ఇంటి గడప తొక్కినా నెక్స్ట్ వాళ్ళు ఇన్ అవుతే నేను అవుట్ అయిపోతాను. వాళ్ళు లోపలికి వచ్చారనుకోండి, ఏం ఉండదు, అన్ని సర్దుకుని బయటికి వెళ్ళిపోతాను. వెళ్ళిపోమంటావా? ఏం చేయాలి చెప్పండి? భర్త పాపం కష్టపడుతుంది ఆయన, సంపాదించేది ఆయన, కట్టుకుంది ఆయన. ఏమండి వస్తారు, వచ్చిన వాళ్ళు పర్మనెంట్గా ఉంటారండి? వాళ్ళకేం లేవా? ఇల్లు వాకిలు వాళ్ళకేం లేదా? వాళ్ళకేం పనులు ఉంటావా? ఏదో వచ్చారు అంటే పని మీద వస్తారు, ఏమండి చూసి వెళ్ళిపోదామని వస్తారు. కానీ కండిషన్ ఎలా ఉందనంటే, నీ తరపున వాళ్ళు ఒక్కరు ఇంటిలో అడుగు పెట్టినా ఇక నెక్స్ట్ క్షణానికి నేను ఉండను, నీ ఇష్టం. బ్లాక్మెయిల్. మళ్ళీ విచిత్రం ఏంటంటే, మరలా ఇద్దరిదట మళ్ళీ ఇష్టపడి చేసుకున్న పెళ్ళట. అనుభవించండి కష్టం అన్నాను, అంతే. ఇంకేం చేస్తాం? ఇష్టపడి ఎదిరించి, ఏమండి ఇలాంటి వాళ్ళేరా. మళ్ళీ అమ్మ ఎలా ఉంటుంది? అమ్మ మెత్తగా ఉంటుంది, మళ్ళీ అమ్మని చూస్తే మళ్ళీ అలా అనుకో. మరలా చెప్తున్నాడు, అన్న మళ్ళీ సంఘంలో ఎవరికి తెలియదు ఎంత బాగా ప్రార్థన చేసిద్దో. కన్నీటి ప్రార్థన చేసిద్ది, కానీ నాకు కన్నీళ్ళు ఇంట్లో రోజు. ఆ మాత్రం సంఘంలో కన్నీళ్ళ ప్రార్థన చేస్తుంది రోజు, నాకు చుక్కలు చూపించి నాకు కన్నీళ్ళు రోజు. ఏంటి ఇలాంటి వాళ్ళు ఉన్నారా భార్యలు? ఏమండి ఇది చేయటం వలన ఇలా క్రీస్తుకు, బైబుల్కు, దేవునికి ఎంత అవమానమో మీకు అర్థం కావటం లేదు. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, పాపం చచ్చిపోదాం అనుకుని ఫోన్ చేశాడండి. నా దగ్గర ఉందండి, చచ్చిపోతానన్నా, నేను బ్రతకలేనన్నా. ఎందుకంటే నా అనుకున్న వాళ్ళందరినీ వద్దనుకున్నానన్న తన కోసం. ఆ రోజు తనే నాకు సర్వస్వం అనుకొని నేను వాళ్ళందరినీ కాదనుకొని వచ్చాను. ఈరోజు ఇప్పుడిప్పుడు దగ్గర అవుతున్నారు వాళ్ళు, కానీ వాళ్ళు ఎవరు వచ్చినా కానీ ఉండను అని అంటుంది. ఏం చేయమంటారు చెప్పండి? ఏం చేయాలి నేను? మీకు చాలా తక్కువ ఉన్నాయి, ఎన్నో అనుభవిస్తున్నాను ఇంకా అంటే. అసలు క్రైస్తవురాలేనా? ఆవిడ క్రైస్తవురాలని చెప్పడానికి నాకే మనసు రావటం లేదు. అవునన్నా, ఇద్దరం వస్తాం చర్చికి, మరలా మీ ముందు అలా ఉంటారు, కానీ వెనకాల చాలా భయంకరంగా ఉంటుంది. అంటే మాటలతో వేధింపులంటే నలగొట్టడం అన్న మాట కోసం చెప్తున్నాను, మాటల చేత. సంసోనుడు కూడానండి, ఆ దెలీలా 16 చదువుకోండి, తర్వాత మీరు న్యాయాధిపతుల తర్వాత చదువుకోండి. అక్కడ కూడా ఆమె మాటలాడినటువంటి మాటలకట సంసోనోట విసిగిపోయి చచ్చిపోవటం బెటర్ అనుకున్నాడటండి. పాపం సంసోన్ అంటే ఎంత బలవంతుడికి తెలుసు కదండి మీకు. సంసోన్ ఎంత బలవంతుడు. సంసోను ఒకానొక సమయంలో తల్లిదండ్రులతో పాటు ఏమంటే పెళ్లి చూపులకు వెళుతుంటే తిమ్నాతుకు వెనక నుంచి ఒక కొదమ్మ సింహం, అంటే మంచి యవనంలో ఉన్న ఒక భయంకరమైన ఏమంటే బలం కలిగిన ఒక సింహం వెనక నుంచి వస్తుంటే సంసోను చూసి దాని జుట్టుగా దానికి అడ్డం పట్టుకొని ఒక మేక పిల్లని ఎలా అయితే చీల్చుతారో అలా చీల్చి పడేశాడేటండి సింహాన్ని. ఎంత బలం ఉండాలండి ఆయనకు. పచ్చి దవడ ఎముకతో 1000 మందిని ఒక్కసారిగా చంపిన బలవంతుడండి సంసోను. కానీ ఎందుకో దెలీల దగ్గరికి వచ్చేసరికి మాత్రం ఎంత బలహీనుడైపోయాడు చూసారా. ఇక్కడ 1000 మందిని చంపాడు, ఈమె దగ్గరికి వచ్చేసరికి ఈడే చావాలనుకున్నాడట. అలా చేసిందండి. అంటే ఆమె విసిగించటం అలా ఉందన్నమాట. విచిత్రం ఏంటంటే ఆ విసిగించటం,
ఎలా విసిగిస్తుందంటే మాటలు మాటలు మాటలు. పాపం ఇక్కడ యోబు గారి పరిస్థితి అసలే బాగోలేదు కదా. యోబు గారి పరిస్థితి అసలు బాగోలేని సమయంలో ఏమంటే వచ్చిన వాళ్ళు ఏం చేయాలి? ఆదరణ కలిగించే మాటలు చెప్పాలి కానీ ఇంకా మాటల చేత ఏం చేస్తున్నారట? మనం చదువుకుంటున్నాం 2వ వచనంలో, ఎన్నాళ్ళు మీరు నన్ను బాధింతురు, ఎన్నాళ్ళు మాటల చేత నన్ను నలగగొట్టుదురు, 10 మారులు మీరు నన్ను నిందించితిరి, సిగ్గు లేక మీరు నన్ను బాధించెదరు అని ఈ 3 వచనాలలో స్నేహితులతో ఆయన మాట్లాడిన మాటలు మనం చూసాం. ఈ స్నేహితులు ఆయన బాధ పెట్టారు, స్నేహితులు బాధిస్తున్నారు అనే విషయాన్ని మనం ఇక్కడ వరకు మనం చూసాం మొదటి 3 వచనాలలో. ఇక ఆ తర్వాత మనం 6వ వచనం నుంచి మనం చూస్తుంటే అక్కడ దేవుడు తనను బాధ పెట్టినట్టుగా యోబు గారు మాట్లాడుతున్నారు. ఇక్కడ యోబు గారు 6వ వచనం నుంచి దేవుడు తనను బాధ పెట్టాడు అని ఏమంటే దేవుణ్ణి ఒక రకంగా అపార్థం చేసుకొని దేవుడే నాకు ఈ శ్రమ కలగజేశాడు. పాప ఆయన తెలియదు కదా వెనకాల దేవుడికి అపవాదికి మధ్య జరిగినటువంటి ఏమంటే ఆ సంభాషణ ఆయనకి తెలియదు కదా మరి. కాబట్టి ఏమనుకుంటున్నాడు అంటే, నేను ఇంత నీతిగా, ఇంత యథార్థంగా, ఇంత స్వచ్ఛమైన మనసుతో దేవుడి పట్ల నేను భక్తి కలిగి ఉంటే నాకెందుకు ఈ దేవుడు ఈ శ్రమలను అనుమతిస్తున్నాడు, దేవుడు నన్ను ఎందుకు ఈ పరిస్థితి తీసుకుని వెళ్ళిపోతున్నాడు అని యోబు గారు దేవుడే నా ఈ శ్రమలకు కారణం అన్నట్లుగా మాట్లాడుతున్నాడు అనమాట. ఆ మాటల్లో తర్వాత మాటల్లో 6 నుంచి, అలాగైతే దేవుడు నాకు అన్యాయము చేశాననియో, అంటే ఎందుకు దేవుడు నాకు అన్యాయం చేశానని మాట్లాడుతున్నాడు అని అంటే 3వ వచనం వీళ్ళు అన్నారు కదా, ఏమంటున్నారు? నువ్వేదో తప్పు చేశావు అని. అప్పుడు ఆయన యోబు గారు అంటున్నారనమాట, నేనే ఒకవేళ తప్పు చేసిన ఎడల నా తప్పు నా మీదకే వచ్చును కదా, ఒకవేళ నిజంగా నేను తప్పే చేశాను అని ఒకవేళ దేవుడు ఈ శ్రమలు ఒకవేళ నాకు కలిగిస్తే దేవుడు అన్యాయం చేసిన వాడు అయిపోతాడు. ఎందుకు దేవుడు అన్యాయం చేసిన వాడు అయిపోతాడు అని యోబు గారు అంటున్నారు తెలుసా? యోబు గారికి తెలుసు, తన మనస్సాక్షికి తెలుసు, నేను ఏ తప్పు చెయ్యలేదు. ఏమన్నా ఆ మాట అనాలంటే ఎంత ధైర్యం ఉండాలండి? ఆ మాట అనాలి అని అంటే ఎంత ధైర్యం ఉంటే ఆ మాట అంటాడు. అంటే యోబు గారికి తెలుసండి, నేను ఏ తప్పు చేయలేదు, నేను ఏ పాపము చెయ్యలేదు. ఒకవేళ నేను తప్పు చేశాను గనుకనే నాకు ఈ శ్రమ వచ్చిందన్న మీరన్న మాట నిజమైతే, దేవుడు ఒకవేళ నేను తప్పు చేశాను అని ఒకవేళ నా మీదకి ఈ శ్రమలు తీసుకొని వస్తే ఖచ్చితంగా మొట్టమొదటి నాకు అన్యాయం చేసిన వాడు ఎవరవుతారో తెలుసా? దేవుడే అన్యాయం చేసిన వాడు అయిపోతాను. నాకు కారణం ఏంటంటే నేను ఏ తప్పు నేను చేయలేదు. ఈ మాట అనటం అంటే అనడానికి చాలా సులువేమో. మీరు అంటారు మేమే తప్పు చేయలేదండి అని, కానీ మీ మనస్సాక్షి మిమ్మల్ని ఒకవైపు గద్దిస్తూనే ఉంటుంది. మీకు తెలుసు మీరు ఎందుకు తప్పు చేయలేదు, మీరు చేశారు. బయటికి మనం సులువుగా అనేయచ్చు, కానీ మన మనస్సాక్షి అనేది ఒకటి ఉందే, అది మనల్ని హెచ్చరిస్తూ ఉంటుంది కదా, మనల్ని అది గద్దిస్తూ ఉంటుంది కదా. ఏయ్, నీకు తెలీదా? నువ్వు తప్పు చేయలేదా? నువ్వు చూడలేదా? నువ్వు వెళ్ళలేదా? ఎందుకు అబద్ధం ఆడుతున్నావు అని నోటితో నువ్వు అబద్ధం చెప్పినా నీ మనస్సాక్షే నీ మీద దోషారోపణ, నేరారోపణ చేస్తుంది. కానీ యోబు గారు ఎంత ఖచ్చితంగా ఆయన మాట్లాడాడు అంటే, ఖచ్చితంగా యోబు గారు తప్పు చేయలేదు, ఆయన పాపం చేయలేదు. అది 3 నుంచి అంటే 6వ వచనం నుంచి మాట్లాడుతున్నాడండి. 6వ వచనం నుంచి ఆ మాటలన్నీ మాట్లాడుతున్నట్టు మనకు కనబడుతుంది. అలాగైతే దేవుడు నాకు అన్యాయం చేశాననియు తన వలలో నన్ను చిక్కించుకుననియు మీరు తెలుసుకోండి, నా మీద బలాత్కారం జరుగుతున్నది అని నేను మొరపెడుతున్నాను అన్నాడు. 8వ వచనంకి వచ్చేటప్పటికి 8వ వచనంలో, నేను దాటలేకుండా ఆయన నా మార్గమునకు కంచె వేసి ఉన్నాడు. దేవుడు నేను దాటలేకుండా నా మార్గానికి ఆయన కంచె వేశాడు అని అంటే, ఇక నేను ఎక్కడికి వెళ్ళలేని పరిస్థితి. కంచె వేయటం అంటే దాని అర్థం ఏంటంటే ఇక దాటలేమని అర్థం, ఎక్కడికి వెళ్ళలేమని అర్థం. అప్పుడు మీరు చూడండి, కరోనా వచ్చినటువంటి ఏమంటే ఫస్ట్ టైం కరోనా వచ్చినటువంటి సమయంలో మార్చి ఏప్రిల్ మాసంలో 2020లో ఎవరైనా ఒకళ్ళ ఇంట్లో కరోనా పేషెంట్ ఉన్నాడు అని అంటే వెంటనే ఆశా వర్కర్స్ ఏమో వీళ్ళందరూ కూడా వచ్చేసి ఎంత హడావుడి చేసేవారు మీకు తెలుసు కదండి. దాన్ని వెంటనే రెడ్ జోన్ అని ప్రకటన చేసేసారు. వెంటనే ఆ ఇంటి చుట్టూ కంచె వేసేసారు. ఎవరు ఆ ఇంట్లోనికి వెళ్ళడానికి వీల్లేదు, ఇంట్లో ఉన్న వాళ్ళు బయటికి రావడానికి వీల్లేదు. ఎందుకంటే లోపల పేషెంట్ ఉన్నాడు, కరోనా పేషెంట్. ఇలాంటి జరగలేదు, చూసాం మనం. అంటే కంచె వేశాడు అంటే దాని అర్థం ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇక నువ్వు దాన్ని దాటి బయటికి రాకూడదు, రాలేవు.
ఇక్కడ యోబు గారి పరిస్థితి కూడా సేమ్ అలానే ఉందట. అదే చెప్తున్నాడు యోబు గారు తన గురించి, ఆయన ఉన్న సిచ్యువేషన్ను ఆయన వివరిస్తున్నట్టుగా మనకు కనబడుతుంది. దేవుడు నేను దాటలేకుండా ఆయన నా మార్గమునకు కంచె వేసి ఉన్నాడు, నా త్రోవలను చీకటి చేసి ఉన్నాడు అని అంటే అసలు నేను ఎటు వెళ్ళాలో కూడా నాకేమీ కనిపించడం లేదు. చీకటిలో మనకి కనబడుతుంది, ఏమి కనిపించదే. ఇక అంటే తన జీవితం కూడా ఏమైపోయిందంటే ఇక చీకటి అయిపోయింది. నేను ఎవరి దగ్గరికి వెళ్ళాలి, ఎవరితో మాట్లాడాలి, అసలు నేను ఎటు వెళ్ళాలి, నేను ఎవరి దగ్గరకు వెళ్ళలేని, ఎటు చూడలేని నా జీవితమే ఒక అంధకారం అయిపోయింది, నా జీవితమే ఒక చీకటి అయిపోయింది, నా త్రోవంతా కూడా ఇక క్లోజ్ అయిపోయింది, మూసివేయబడినట్టుగా యోబు గారు మాట్లాడుతున్నాడు. ఆ సిచ్యువేషన్లో 9వ వచనానికి వచ్చేటప్పటికి ఆయన నా ఘనతను కొట్టివేసి ఉన్నాడు అంటే దేవుడు ఇవన్నీ చేశాడు అన్నది ఆయన ఫీలింగ్ అండి. ఎవరిది? యోబు గారిది. దేవుడు ఇవన్నీ చేశాడు, ఆయన నా ఘనతను కొట్టివేశాడు. ఒకప్పుడు చాలా గొప్పవాడుగా ఉన్నాడు. తూర్పు దిక్కున ఉన్నటువంటి వాళ్ళందరిలో ఎవరు గొప్పవాడని చదువుకున్నాం మనం? యోబు గారే. తూర్పు దిక్కున ఉన్న జనులందరిలో యోబును మించిన వాడు లేడు, అంత ఆస్తిపరుడు ఆయన. ఇప్పుడు నా ఆస్తంతా పోయింది, నా ఘనతంతా పోయింది, ఎవరు దీనికి కారకుడు అన్నట్టుగా మాట్లాడుతున్నాడు ఆయన. దేవుడే నా ఘనతను కొట్టివేసి ఉన్నాడు, తల మీద నుండి నా కిరీటమును తీసివేసి ఉన్నాడు. 10వ వచనంలో నలు దిశలో ఆయన నన్ను విరగగొట్టగా నేను నాశనమైపోతిని అన్నాడు. నలు దిశలా ఆయన నన్ను విరగగొట్టగా అన్నాడు. అంటే నాకు ఇక 4 వైపులు, అంటే ఒకవైపు తూర్పు వైపు నుంచి ప్రమాదం వస్తే ఏమన్నా పడమరకు పారిపోదాం అనుకుంటే, పడమర నుంచి ప్రమాదం వస్తే తూర్పుకు, లేదా పశ్చిమానికి ఏమన్నా ప్రమాదం వస్తే ఉత్తరం నుంచి దక్షిణానికి వెళ్ళిపోతాం అన్నట్టు. అలా లేకుండా అయిపోయింది నా పరిస్థితి. కారణం ఏంటంటే ఉన్నటువంటి 4 దిక్కులలో కూడా ఎటు వెళ్ళలేకుండా నన్ను ఆయన విరగగొట్టేశాడు. అంటే నేను ఎటు వెళ్ళలేకుండా చేసేసాడు. ఇక నాకు ఎటువైపు నుంచి సహాయం వస్తుందన్న నమ్మకం నాకు లేదు. అది అర్థం చేసుకోవడానికి ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తున్నాడు కింద 10వ వచనంలోనే. ఒకడు చెట్టును పెళ్ళగించినట్లు అని చూసారా, ఒకడు చెట్టును పెళ్ళగించినట్లు ఆయన నా నిరీక్షణ ఆధారమును కూడా పెళ్ళగించెను అన్నాడు. ఒకడు చెట్టును విరగొట్టినట్టు అనలేదు, కొట్టివేసినట్టుగా అంటలేదు. ఎందుకంటే చెట్టును విరగొట్టినా, చెట్టును నరికివేసినా మరలా అది చిగుళ్ళతో మరలా అది పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. మీకు తెలుసు కదండి, కొమ్మలు నరికేశారు అనుకోండి, మళ్ళీ కొద్ది రోజులు కొమ్మలు వచ్చేస్తాయి. ఒకవేళ మధ్యకి నరికేసినా మళ్ళా చిగుళ్ళు వచ్చేస్తుంటాయి. మొదటికి నరికినా లోపల వేళ్ళు ఉంటాయి కాబట్టి మరలా వేళ్లలో నుంచి మరలా అది చిగురించే అవకాశం ఉంది. కానీ ఇక్కడ ఏమన్నాడు అని అంటే ఆయన కొట్టివేసినట్టుగా అనలేదు, ఆయన పెళ్ళగించినట్టుగా అన్నాడు. చూసండి, ఒకడు చెట్టును పెళ్ళగించినట్లు అంటే వేర్లతో సహా తీసేయటం. ఇప్పుడు వేర్లతో సహా తీసేస్తే ఇక మళ్ళీ అక్కడ చెట్టు మొలిచిద్దని మీరు అనుకుంటారా? అనుకోవిక. అంటే అర్థం ఏంటంటే ఇక ఏ హోపు లేదు, ఏ నిరీక్షణ లేదు. ఒకవేళ నరికి వేస్తే నిరీక్షించే వాళ్ళు, ఎదురు చూసేవాళ్ళం, నరికేశారు కదా మళ్ళీ వస్తుందిలే రేపు ఎల్లుండో. కానీ ఇక్కడ పెళ్ళగించేశాడన్న పదాన్ని ఉపయోగించాడు అని అంటే ఇక యోబు గారి జీవితంలో మరలా మునుపటి రోజులు వస్తాయన్న నమ్మకం తనకు లేదు అన్నట్లుగా మాట్లాడుతున్నాడు. నిరీక్షణ ఆధారము లేకుండగా అన్నాడండి. ఆ మాట చూడండి, ఆయన నిరీక్షణ ఆధారాన్ని పెళ్ళగించేశాడు. ఇప్పుడు అప్పైపోయింది అనుకోండి, మీకు అప్పైపోయింది, ఆరోగ్యంగా ఉన్నారు, ఉద్యోగం చేసుకుంటున్నారు, మీకు ఒక నమ్మకం ఉంటుంది ఏంటంటే నెమ్మదిగా ఆరోగ్యం ఉంది, ఉద్యోగం ఉంది కాబట్టి ఈ సంవత్సరం కాకపోతే వచ్చే సంవత్సరం కాకపోతే ఇంకా 5 సంవత్సరాలకైనా నేను చేసిన అప్పులన్నీ కూడా తీర్చుకుంటాను అని ఒక నమ్మకం మీకు ఉంటుంది. అలాగ ఉద్యోగం పోయిందనుకోండి, మీకు నిరీక్షణ ఉంటుందా అప్పులన్నీ కూడా తీరిపోతాయి నమ్మకం మీకు ఉంటుందా? ఉండదు. మీకు ఒక రోగం వచ్చినటువంటి ఈ రోగానికి పోనీలే బోలెడు హాస్పిటల్స్ ఉన్నాయి, వచ్చిన ఈ రోగానికి బోలెడైన మందులు కూడా అందుబాటులో ఉన్నాయి. కాబట్టి మరలా నేను నా ఆరోగ్యాన్ని నేను పొందుకుంటాను అనే ఒక నిరీక్షణతో మనం ఎదురు చూస్తుంటాం. అలా కాక వచ్చిన ఈ రోగానికి అసలు ఎక్కడికి వెళ్ళినా కానీ మందే లేదన్నారు అనుకోండి, ఇక మరలా మీ నిరీక్షణ ఏమైనా ఉంటుందా? మీ మనసులో ఏమైనా ఎదురు చూస్తామా? మరలా నేను మునుపటి ఆరోగ్యాన్ని పొందుకోగలను, మునుపట్లాగా పరిగెత్తగలను, మునుపట్లాగా వెళ్ళగలను అనే నమ్మకం మీకు ఏమైనా ఉంటుందా? ఉండదు. అలానే యోబు గారు ఉన్న ఆ సిచ్యువేషన్, యోబు గారు ఉన్న పరిస్థితి ఎలా ఉందంటే అన్నీ పోగొట్టుకున్నాడు, సమస్తము పోయాయి, ఆఖరికి ఆరోగ్యం కూడా పోయింది. ఆ సమయంలో ఆయన అంటున్న మాట ఏంటంటే
ఒకడు ఒక చెట్టును ఎలా అయితే పెళ్ళగించేశారో నాకున్న ఆధారాలన్నీ పోయాయి. ఇక నేను దేని మీద నేను ఆధారపడాలి? ఏంటి నాకున్న నిరీక్షణ ఏంటి? నేను భవిష్యత్తులో మరలా నాకు మునుపటి స్థానము నాకు వస్తుందని నేను ఎలా నమ్ముకోవాలి? అదండి. అప్పుడప్పుడు చాలామంది బాధపడుతూ ఉంటారు. అన్న, ఇంకా నేను ఎవరి కోసం బ్రతకాలి? నేను ఎందుకోసం బ్రతకాలి? నాకున్న ఒకే ఒక ఆధారం, నాకున్న ఒకే ఒక నిరీక్షణ, ఇది కూడా పోయిన తర్వాత నేను మళ్ళీ ఎలా నేను బ్రతకగలను? ఎలా నేను మరలా నేను తిరిగి దాన్ని పొందుకోగలను? నాకు ఇక నా జీవితం మీద నాకు ఇక నమ్మకం లేదు. ఇక నేను ఎందుకు బ్రతకాలి అనే ఒక నిరాశ అనేది, ఒక నిస్పృహ అనేది అప్పుడప్పుడు కొంతమందిలో రావటం మనం చూస్తుంటాం. ముఖ్యంగా చూడండి, యవనస్తులైనటువంటి పిల్లలు మీరు చూడండి, చాలామందిలో ఇంటర్మీడియట్ చదువుకునే పిల్లలు ఇంటర్మీడియట్లో ఫెయిల్ అయిపోతారు. ఏంటి ఇంటర్మీడియట్లో ఫెయిల్ అయిపోయినందుకు వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఇక లైఫ్ లేదనుకుంటున్నారు, జీవితం లేదనుకుంటున్నారు. ఏంటి ఇంటర్మీడియట్లో ఫెయిల్ అయిపోతే మీకు లైఫ్ లేదా? ఇంటర్లో ఫెయిల్ అయిపోతే ఇక మీకు ఇక జీవితం లేదా? ఎవరు చెప్పారు? కానీ ఆ సమయానికి మనసు నిండా ఆలోచనలు ఎలా ఉంటాయంటే ఇక లైఫ్ లేదు, నో లైఫ్, నో లైఫ్, నో లైఫ్ అని పదే 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 ఆ మనసును తొలిచివేస్తూ, ఆ మనసును తొందర పెడుతూ, కళ్ళ ముందు ఉరిని చూపించి, పురుగుల మందును చూపించి, ఆ రైల్వే ట్రాక్ను చూపించి తోసుకుని వెళ్ళిపోతుంటుందండి. అంతే, ఇంకా వెళ్ళిపో. ఇలానేనండి ఆత్మహత్యలు జరుగుతున్నాయి, ఇలానే. కానీ అసలు యోబు గారికి వచ్చినంత కష్టం ప్రపంచంలో నాకు తెలిసండి ఎవ్వరికీ రాలేదు, ఎవరికి రాదు కూడా. మరలా చెప్తున్నాను, ఈరోజు మీకు వచ్చినటువంటి ఆ కష్టాన్ని చూసుకుని మీరు ఏమనుకుంటున్నారంటే ఇక నా బతుకు ఎందుకండి, నా కుటుంబం ఎందుకండి, మేము ఎవరికోసం బ్రతకాలండి, దేనికోసం బ్రతకాలండి, మాకున్న ఉద్యోగం పోయిందండి, మాకున్న ఆరోగ్యం పోయిందండి, మాకున్న పరువు పోయిందండి, మాకున్న సమస్తము పోయిందండి, ఇక మేము ఎందుకోసం బ్రతకాలి, మేము ఎలా బ్రతకాలి, ఏం సాధించాలి మేము బ్రతికి అని మీరు చాలామంది నిరాశలోనికి వెళ్ళిపోతారేమో. మరలా చెప్తున్నాను, మీకు కలిగిన కష్టం కంటే, మీకు వచ్చినటువంటి ఆ నిరాశ కంటే కూడా యోబు గారికి వచ్చింది కొన్ని 100 రెట్లు ఎక్కువ. ఆయన కూడా అలానే అనుకున్నాడు. కానీ ఆ తర్వాత మరలా ఆయన సరి చేసుకున్నట్లు, ఆ తర్వాత మరలా ఆయన నిరీక్షించినట్లుగా, ఆ తర్వాత మనం ముందుకు వెళుతుంటే మనకు కనబడుతుంది. దయచేసి మీరు ఎప్పుడూ కూడా ఇక నిరీక్షణ లేదు, ఇక మనకు ఆధారమే లేదు అనేటువంటి ఆ ఆలోచన మీ మనసులోనికి రానివ్వకండి. మళ్ళా చెప్తున్నాను, ఇక నా జీవితం అయిపోయింది, ఇక నా పని అయిపోయింది, ఇక నేను కూడా వేళ్లతో పెకిలించబడినట్టుగా అయిపోయింది, నాకున్న సర్వము కోల్పోయాను అన్న మాట ఎట్టి పరిస్థితులు మీరు అనుకోకూడదు. ఎప్పుడు కూడా బీ పాజిటివ్ అంటారు, థింక్ పాజిటివ్ అంటారు లోకంలో, మీకు తెలుసో లేదో. ఎప్పుడు కూడా పాజిటివ్గా ఉండండి, పాజిటివ్గా ఆలోచించండి. ఇది బైబిల్ చెప్పినటువంటి ఫార్ములానే. ఇది కూడా వద్దు, మనం నమ్ముకున్న దేవుడు చాలా గొప్పవాడు, మన చేతిలో ఉన్న బైబిల్ అది ప్రపంచంలో ఉన్న వాటన్నిటికంటే గొప్పది. ఎంతో మందిని చావు వరకు వెళ్ళిన ఎందరినో బ్రతికించిందండి బైబిల్. చావు దాకా వెళ్ళిన వారిని ఎందరినో ప్రాణాలతో బ్రతికించి ఈరోజు వారిని గొప్ప ఉన్నతమైనటువంటి స్థానంలో నిలవపెట్టిన గొప్ప గ్రంథం నీ చేతిలో ఉన్న ఈ బైబిల్. అంత మంచి పుస్తకమా? అవును, అంత మంచి పుస్తకం. అందుకే చూడండి, అందరూ దీన్ని విమర్శిస్తుంటారు. ఎందుకు? లోకంలో ఒక సామెతలేంటి, నిండుగా ఉన్న చెట్టుకే ఏ దెబ్బలట, రాళ్ళ దెబ్బలు అంటారు. నిండుగా ఉన్న చెట్టు, కాయలున్న చెట్టు, ఫలాలున్న చెట్టుకే రాయేస్తాడు. అసలు ఆ చెట్టుకి కాయలే లేనప్పుడు, ఫలాలు లేనప్పుడు ఎవడైనా రాయేస్తాడా? వేసాడు అనుకుంటే వాడిని ఏమంటారంటే వాడికి పిచ్చోడు అంటారు. అందుకే ఇప్పుడు చూడండి, బైబిల్ మీద ఉన్నన్ని ఆ విమర్శించే అంత విమర్శకులు ఎవరుంటారు? ఏ పుస్తకానికి లేవండి బైబిల్ మీద ఉన్నంత. ఎందుకంటే అందరి టార్గెట్ బైబిల్, చిన్నోడు మొదలుకొని ముసలోడు వరకు కూడా అందరూ మాట్లాడుతుంటారు బైబిల్ కోసం. బైబిల్ మీద అందరూ బురదజల్లే కార్యక్రమాలే. అఫ్కోర్స్ ఏదో ఒక రోజున వాళ్ళు కూడా మారు మనసు పొందాలని మనం కోరుకుంటున్నాం తప్ప వాళ్ళు నాశనం అయిపోవాలని ఎప్పుడు క్రైస్తవుడిగా మనం కోరుకోమండి. ఇక్కడ చూస్తుంటేనండి యోబు గారి పరిస్థితి ఏమంటున్నాడు, ఆయన నా మీద తన కోపమును రగుల పెట్టెను. 11వ వచనంలో నన్ను తన శత్రువులలో ఒకనిగా ఎంచెను. ఈయన ఫీలింగ్ అండి యోబు గారిది. అంటే వీటన్నిటికీ దేవుడే కారణం అన్నట్టుగా ఏమంటున్నాడు, ఆయన నా మీద తన కోపమును రగుల పెట్టెను, నన్ను తన శత్రువులలో ఒకనిగా ఎంచెను, ఆయన సైనికులు ఏకముగా కూడి వచ్చిరి.
అని చెప్తూ ఎవడు 14 వచనం నుంచి ఇక బంధువుల దగ్గరికి వెళ్ళిపోయి మాట్లాడుతున్నాడు. బంధువుల పరిస్థితి ఏమంటే ప్రారంభంలో స్నేహితుల గురించి మాట్లాడాడు, తర్వాత దేవుని గురించి మాట్లాడాడు, ఇప్పుడు ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? బంధువులు. ఒకే అధ్యాయం, మర్చిపోకండి, ఒకే అధ్యాయం. ప్రారంభంలో ఎవరి గురించి మాట్లాడాడు? స్నేహితుల గురించి మాట్లాడాడు. తర్వాత ఎవరి గురించి మాట్లాడాడు యోబు గారు? దేవుని గురించి మాట్లాడాడు. ఇప్పుడు బంధువుల గురించి మాట్లాడుతున్నాడు 14 వచనంలో. నా బంధువులు నా యొద్దకు రాకయున్నారు. ఇంకెందుకు వస్తారు బంధువులు? నీ దగ్గర ఏముందని తినడానికి వస్తారు? నీ దగ్గర ఏమి లేదు కదా. ఉంటే వచ్చేవాళ్ళు తినడానికి. మీకు తెలుసు కదండి, బంధువులు అనేవాళ్ళు ఎప్పుడు వస్తారు? మీరు బాగున్నప్పుడు వస్తారు, బాగులేనప్పుడు వస్తారా? అసలు ఎవరు రారండి బాబు. అందుకే బంధువులు అనగానేనండి, లోకంలో ఒక మాట చెప్తుంటారండి, ఆ బంధువులు కాదండి వాళ్ళు. ఆ బంధువులు బంధువులు అంటే అర్థం ఏంటంటే పీక్కొని తినేవాళ్ళు మనల్ని. నిజమా? ఒకవేళ బంధువులు అయితే మరి ఆపదలో రారు, కష్టాలలో ఉన్నప్పుడు రారు, సమస్యల్లో ఉన్నప్పుడు రారు, అప్పుడు రారు. ఎందుకంటే అప్పుడు పెట్టబడుతుంది. బాగున్నప్పుడు వస్తే మనం పెడతాం కాబట్టి. యోబు గారి జీవితంలో జరిగింది చెప్తున్నానంటే నేను మీకు. యోబు గారి జీవితంలో జరిగింది చెప్తున్నాడు. ఆయన మాట్లాడుతున్నాడు కదా, నా బంధువులు నా యొద్దకు రాకై ఉన్నారు, నా ప్రాణ స్నేహితులు నన్ను మరచిపోయి ఉన్నారు అన్నాడు. చూడండి, నా ప్రాణ స్నేహితులు ఏంటి? వాళ్ళ ప్రాణ స్నేహితులట. మరలా ఆ ప్రాణ స్నేహితులు కూడా ఏం చేశారట? ఆఖరికి మర్చిపోయారట. ఎందుకు మర్చిపోయారు? బంధువులు ఎందుకు రావట్లేదు అని అంటే, ఇప్పుడు ఏముంది యోబు గారి దగ్గర? ఏమీ లేదు. అందుకే చూడండి, లోకంలో ఒక సామెత చెప్తుంటారులేండి, బెల్లం ఉన్నప్పుడే అక్కడ ఈగలన్నీ వాలిపోతాయి, బెల్లం లేకపోతే అక్కడ ఈగలు వాళ్తాయా? వాళ్ళు. అలానే యోబు గారి దగ్గరికి బంధువులు వచ్చారా? వచ్చారు. ఎప్పుడు వచ్చారు? బెల్లం ఉన్నప్పుడు వచ్చారు. బెల్లం అంటే ఆస్తులు ఉన్నప్పుడు వచ్చారు, సంపాదన ఉన్నప్పుడు వచ్చారు. ఆ ఆస్తి సంపాదన ఎప్పుడైతే ఎగిరిపోయిందో వీళ్ళందరూ దూరం వచ్చి ఎదిరిపోయారనమాట. యోబు గారా ఎవరు తెలియదండి అన్నట్లుగా అయిపోయిందనమాట. చూసారా? ఏమండి, ఇది సమాజంలో జరిగేది కాదా? జరిగేదే. అంటే సమాజంలో, కుటుంబాలలో నేటికి జరుగుతున్న ఈ సంఘటనలు ఎప్పుడో క్రీస్తుకు ముందు సుమారు 1800 సంవత్సరాల కాలంలో భూమి మీద జీవించిన ఒక యోబు అనేటువంటి ఒక భక్తుడు ఊజు దేశంలో నివసించాడని ఊరి పేరుతో సహా చెప్పాడే. అనగనగా ఒక దేశంలో నివసించిన యోబు అన్నాడా? ఊజు అని చక్కగా దేశం పేరు కూడా చెప్పాడు. మరి నీకు అర్థం కావట్లేదని నీకు కొంచెం లూజు అని, అంతే, ఏమీ లేదు అక్కడ తేడా. మరి ఇంత చెప్పి నీకు అర్థం కావట్లేదు, నీకు లూజ్ అనమాట అది. ఏమంటే చెప్పాడా? చక్కగా చెప్పాడండి. తూర్పు దేశం అని చెప్పాడు, తూర్పు దిక్కున అన్నాడు. ఏమంటే ఆ దేశం పేరు కూడా చెప్పేశాడు, యోబు అనే పేరు కూడా చెప్పాడు. చూసారా, ఇంత ఖచ్చితమైనటువంటి ఆధారాలు బైబిల్లో రాయబడిన సంఘటనలకు ఉన్నాయే. బైబిల్ ఎలా అండి తప్పంటారు? బైబిల్ ఎలా అండి కల్పితం అంటారు? మీ మనసాక్షి ఎలా ఒప్పుకుంటుందో తెలియట్లేదు నాకు. ఓకే, చూద్దాం. నా బంధువులు నా ఎద్దకు రాకై ఉన్నారు, నా ప్రాణ స్నేహితులు నన్ను మరచిపోయి ఉన్నారు, నా ఇంటి దాసీ జనులు నన్ను అన్యునుగా ఎంచుదురు, నేను వారి దృష్టికి పరదేశినై ఉన్నాను. ఇది ఏంటంటే విచిత్రంగా ఉంది. ఏంటి, ఇంట్లో దాసీ జనులు కూడా యోబంటే యోబా ఎవరు అన్నట్లుగా, అన్యుడిగా, అంటరానివాడుగా అలా ఏమంటే చూస్తున్నారట పనివాళ్ళు. ఇంకా ఆ తర్వాత మాటలు చూస్తుంటే పని వాళ్ళ గురించి మాట్లాడుతూ, నేను నా పనివాణిని పిలువగా వాడేమియూ పలకకుండగా ఉన్నాడు. ఒకప్పుడు యోబు గారు రే అనగానే పరిగెత్తుకుంటూ వచ్చేవారు. ఎవరక్కడ అనగానే అయ్యగారు చెప్పండి అని చేతులు కట్టుకుని ఉండేవాళ్ళు. మరి ఇప్పుడు ఎవరు రావడం లేదేంటి అంటే, ఆ రోజు యోబు దగ్గర అన్నీ ఉన్నాయి కాబట్టి వచ్చారు. ఇప్పుడు యోబు గారి దగ్గర ఏమీ లేదు కాబట్టి పని వాళ్ళను కూడా ఆయన బ్రతిమలాడుకుంటున్నాడు. తర్వాత మాటలు చూడండి, నేను వానిని బతిమాలవలసి వచ్చాను. ఒకప్పుడు బ్రతిమలాలే భయపడుతూ వచ్చాడు నా దగ్గరికి, పిలవగానే భయపడుతూ వచ్చిన వాడు ఇప్పుడు నేను వాడిని బ్రతిమలాడుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. వీటన్నిటికీ కారణం ఏంటన్నమాట? తన దగ్గర ఆస్తి లేదు, ఆరోగ్యం కూడా లేదు. మీకు తెలుసు కదండి, ఒకప్పుడు ఒక సినిమాలో ఒక పాట వచ్చింది. ఏంటంటే, డబ్బు ఉంటేనట సుబ్బిగాడు కూడా ఏమైపోతాడట? సుబ్బారావు అయిపోతాడట. డబ్బు లేకపోతే అదే పేరున్నవాడిని ఏమని పిలిచేవాడు అప్పటి వరకు? ఒరే సుబ్బిగా అనేవాళ్ళు. ఎప్పుడైతే డబ్బు వచ్చిందో, ఎప్పుడైతే హోదా పెరిగిపోయిందో, ఇప్పుడు ఏమంటున్నాడు? సుబ్బారావు గారు అన్నాడట. ఇంతకీ ఈ రావు ఈ గారు ఎందుకు పెట్టాడు? ఇప్పుడు డబ్బును బట్టి. అవి ఎగిరిపోయాను అనుకోండి, మళ్ళీ సుబ్బిగాడే. అవి పోయానుకోండి, మళ్ళీ సుబ్బిగాడే. మళ్ళీ వచ్చాయనుకోండి, సుబ్బారావు గారు. ఇదన్నమాట. సేమ్ అండి.
ఇక్కడ యోబు గారి దగ్గర అన్నీ ఉన్నప్పుడు ఎవరు అనగానే పని వాళ్ళని పిలవగానే భయపడుతూ పరిగెత్తుకొని వచ్చి చేతులు కట్టుకొని నిలబడి అయ్యగారు చెప్పండి అనేవాళ్ళు. ఇప్పుడు అదే పని వాళ్ళనట బ్రతిమలాడుకోవాల్సి వచ్చిందట. కారణం ఏంటంటే చెప్తున్నాడు. ఏంటి కారణం అంటే, ఇదిగో ఏనా అంత పోయింది, ఏముంది, 2 ఆరోగ్యం కూడా బాగలేదు అని. ఏమండి యోబు గారి దగ్గరికి ఎవరు రావట్లేదట. తర్వాత చూస్తారా, పోన్లేండి ఏమండి పైన చెప్పింది బంధువుల గురించి చెప్పాడు, దాసదాసి గురించి చెప్పాడు, అండ్ ఏమండి ఆ పని వాళ్ళ గురించి చెప్పాడు. ఇప్పుడు 17కి రాగానే చూడండి పరిస్థితి ఎలా అయిపోయిందో. నా ఊపిరి నా భార్యకు కూడా అసహ్యమే అని మాట్లాడేశారండి. ఆఖరికి కట్టుకున్న భార్యకు కూడా ఏమైపోయిందట అసహ్యం అని. అంటే ఆవిడ కూడా ఏమనుకుంటుందంటే, ఏమండి ఇంకా మీరు ప్రాణంతో ఉన్నారా, ఎప్పుడు పోతారని చూస్తున్నానండి. ఇంకా అక్కడేమో నీ యథార్థతను నువ్వు ఇంకా విడిచిపెట్టకుండగా ఉంటావా అని మాట్లాడి, నువ్వు నీ దేవుణ్ణి దూషించి ఏం కమ్మన్నది ప్రారంభంలో చదువుకుంటాం కదా మనం, 2వ అధ్యాయంలో దేవుణ్ణి దూషించి చావు అని మాట్లాడిందండి యోబు గారి భార్య. అంటే నేను బ్రతుకుండట నా ఊపిరి నా భార్యకు కూడా అసహ్యమే. ఎంత ఘోరం అండి, ఎంత దారుణం అండి. ఈరోజు భార్యలు అలానే ఉన్నారండి. చెప్పారు కదా ఎలాంటి భార్యలు అయిపోయారు అని అంటే, చంపే భార్యలు కాదు, మాటల ఏమంటే నిత్యము క్షణక్షణము చంపేవారు, వేధించేవారుగా మారిపోయారు. ఏమండి ఆ మాటలతో కాదు, డైరెక్ట్గా అటాక్ చేస్తున్నారు ఈ మధ్యకాలంలో. ఒకప్పుడు భర్త భార్యను చంపాడు, అది న్యూస్. ఇప్పుడు ఏంటంటే భార్యలే భర్తలు చంపుతున్నారు. అప్డేట్ అయ్యారనమాట ఇప్పుడు భార్యలు. ఎన్ని చూడట్లేదు చెప్పండి మన వార్తలు ఇలాంటివి. ఏ కాలంలో ఉన్నాం మనం, ఎటువంటి సమాజంలోకి వచ్చేసాం, పరిస్థితులు ఏంటి ఇంత భయంకరంగా మారిపోతున్నాయి. క్రైస్తవ స్త్రీగా, క్రైస్తవ పురుషుడుగా, ఒక క్రైస్తవురాలుగా, ఒక క్రైస్తవుడుగా ఒక్కసారి నీ భర్తతో నువ్వు ఎలా ఉంటున్నావు, నీ భార్యతో నువ్వు ఎలా ఉంటున్నావు, నీ భార్య తరపున వారితో నువ్వు ఎలా ప్రవర్తిస్తున్నావు, నీ భర్త తరపున వారితో నువ్వు ఎలా మాట్లాడుతున్నావు, ఒక్కసారి నువ్వు ఒక్కసారి ఆలోచన చేసుకోరా. అది బాగుంటుంది. నువ్వు చేసిన పొరపాట్లేంటో, నువ్వు చేసిన తప్పిదాలేంటో అన్నీ నీ కళ్ళ ముందు కనబడతాయి. అలా అని నువ్వు కనబడకుండా దీన్ని కవర్ చేసుకుందాం అనుకున్నా ఖచ్చితంగా ఏదో ఒకరోజు బయటికి రాక మానదు. ఎందుకు చెప్పమంటారా? బైబిల్లో దేవుడు చెప్పాడు, రహస్యమైనది ఏదైనాను బయలుపరచబడక పోదు. అంటే నువ్వు ఇప్పుడు రహస్యంగా భార్యాభర్తలుగా మీ మధ్య ఉన్నటువంటి సంగతులు, మీ మధ్య ఉన్నటువంటి ఆ మాటలు, మీ మధ్య జరుగుతున్న సంభాషణలు ఖచ్చితంగా ఏదో ఒక రోజున బయటికి రాక మానదు. జాగ్రత్త పడండి. ఎలా ఉన్నాయో మీ సంభాషణలు, ఎలా ఉన్నాయో మీ మాటలు, ఎలా ఉంది భార్య పట్ల భర్తగా, భర్త పట్ల భార్యగా, ఇరువైపులా ఉన్న మీ కుటుంబీకుల పట్ల మీరు ఎలా ప్రవర్తిస్తున్నారో, ఎలాంటి ప్రేమను మీరు చూపిస్తున్నారో ఖచ్చితంగా ఒక రోజున బయటపడుతుంది. ఇల్లు కొన్నప్పుడు మీరు చూడండి, ఇల్లు కట్టేసి అమ్ముతుంటారు కదా బిల్డర్స్. ఆ ఇల్లు కట్టి వాళ్ళు అమ్ముతున్నప్పుడు ఆ ఇల్లు మీరు చూడండి, బయటికి చూస్తానికండి ఎంత బాగుంటాయో. ఎందుకంటే చక్కటి రంగులతో, చక్కటి బయట చేసే ఆ ఎలివేషన్తో, లోపల చక్కటి ఆ సీలింగ్ చాలా అందంగా కనబడుతుంటుంది ఇల్లు. ఎందుకంటే నువ్వు చూసేది పైదాన్నే కనుక. తొందరపడి చూడటానికి చాలా అందంగా ఉంది, చాలా బాగుందని కొనేసి చక్కగా నీ పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించుకున్న తర్వాత 1 సంవత్సరం 2 సంవత్సరాల తర్వాత ఎక్కడికక్కడ పగుళ్ళు వచ్చేసి, ఎక్కడికక్కడ పిచ్చులు వచ్చేసి, అంటే దాని అర్థం ఏంటంటే నువ్వు కేవలం పైనున్న దాన్నే చూసావు, కానీ ఒకానొక రోజుకి అందులోని లోపాలను ఏమైపోతుంటాయి, బయటపడుతుంటాయి. అందుకే ఏది లోపలది చూసుకోవాలి. ఎందుకంటే కట్టాడు అంటే ఏ సిమెంట్ వాడాడు, ఏ ఐరన్ వాడాడు, ఒకవేళ ఆ సిమెంటే వాడితే ఆ సిమెంట్ ఇసుక సమపాలల్లో కలిపాడా లేదా, ఆ తర్వాత కట్టిన తర్వాత క్యూరింగ్ సరిగా చేశాడా లేదా, ఇటుక వాడాడా లేకపోతే సిమెంటు ఇటుకలు వాడాడా, ఇవన్నీ కూడా ఏంటంటే కొనే ముందు తెలుసుకోవాలి. ఇవి లేదంటే ఇవి లోపల ఉంటాయి, ఏదో ఒక రోజున బయటకు వచ్చేస్తాయి. అలానే ఏదైనా మీరు ఆ సెకండ్స్లో బైకులు కానీ కార్లు కానీ కొనేటప్పుడు కూడా మీరు చూడండి, ఆ షోరూంలోకి వెళ్ళండి. ఎలా ఉంటాయంటే కొన్ని ఎలా ఉంటాయంటే అసలు షోరూంలో ఉన్న వాటికంటే ఇవే అందంగా ఉంటాయి.
మీరు చూడండి, ఎప్పుడైనా సెకండ్ హ్యాండ్ బైకులు కొనడానికి వెళ్ళినప్పుడు, సెకండ్ హ్యాండ్ కొనడానికి ఏమంటే కార్లు మీరు చూసినప్పుడు చూడండి, ఎంత అందంగా, బయటికి మాత్రం చాలా అందంగా ఉంటాయి. అది కాదు కదా అసలు లోపల ఇంజిన్ సంగతి ఏంటి? అదే కదా, ఇంజన్ కదా మనకు ముఖ్యం. ఏముందిలేండి, కారు దగదగ మెరిసిపోతుంది, షోరూంలో కంటే ఎక్కువ షైనింగ్ ఉంది దీనికి, చూడటానికి అదిరిపోయింది, సూపర్ ఉంది, బాగుంది అని చక్కగా డబ్బులు కట్టి తెచ్చేసుకున్న తర్వాత నెల కాగానే ఇక వాంటింగ్స్ అనమాట ఒక్కొక్కటి బయటపడిపోతుంటే, రోగాలన్నీ బయటపడ్డట్టు దాంట్లో ప్రాబ్లమ్స్ అన్నీ బయటపడిపోతుంటాయి. అప్పుడు కానీ మనకు తెలియదు అనమాట. అంటే ఒకటి మాత్రం నిజం ఏంటంటే, రహస్యంగా దాచిపెట్టాడనమాట ఇవన్నీ. కానీ ఏదో ఒక రోజున బయటపడుతున్నాయా? బయటపడతాయి. భార్య భర్తలుగా మీ మధ్య ఉన్నది, కుటుంబాలుగా మీ మధ్య ఉన్నది, ఖచ్చితంగా ఏదో ఒక రోజున బయటపడక పోదు, అవమానం పాలు కాక తప్పదు. అందుకే దేవుడు చేస్తున్న ఒక హెచ్చరిక, సరి చేసుకుందాం. ఏదో తెలియక ఏదో ఆ విషయంలో ఏదో ఒకవేళ అని ఉంటే, ఏదో ఒకటి జరిగిపోయి ఉంటే సర్దుకుపోదాం, సరి చేసుకుందామండి. ఏమండి, మనకు దేవుడి కంటే, దేవుని మాట కంటే ఎక్కువ ఏం చెప్పండి? ఆయన ఒక భార్యగా భర్తను సాధించాలనుకోవటం ఏంటి? ఒక భర్తగా భార్యను సాధించాలనుకోవటం ఏంటి? అసలు నీకు తెలియని ఒక విషయం చెప్పమంటారా? ఇలా 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 ఉండే వాళ్ళకు, నీ భర్తను సాధించాలనుకుంటున్నావు అంటే దాని అర్థం ఏంటంటే, నిన్ను నీవు సాధించుకోవాలనుకుంటున్నావు. ఎందుకో తెలుసా? నీ భర్త నీలో భాగం, ఆయన దేహం నీది. నువ్వు ఆయన గాయపరుస్తున్నావంటే నిన్ను నువ్వు గాయపరుచుకుంటున్నావు అని అర్థం. ఆయన మనసులో బాధ పెడుతున్నావంటే నిన్ను నువ్వు బాధ పెట్టుకుంటున్నావు అని అది నీకు తెలియట్లేదు. అలానే ఒక భర్తగా భార్యను నువ్వు బాధ పెడుతున్నావు అని అంటే ఖచ్చితంగా అది నీ వైపుగా నువ్వు చేసుకుంటున్నటువంటి తప్పు. నీ శరీరాన్ని నువ్వు గాయపరుచుకుంటున్నావు. ఎవడు తన శరీరాన్ని తను గాయపరుచుకుంటున్న వాడిని ఏమంటారంటే మెంటలోడు, పిచ్చోడు అంటారు. మీకు తెలుసు కదా, అది సేనాదయ్యం పట్టిన వాడట సమాధుల్లో ఉంటూ వాడు రాళ్లతో ఎవరు కొట్టుకుంటున్నాడట? తన శరీరాన్ని తానే గాయపరుచుకుంటున్నాడు. ఇప్పుడు మీరిద్దరు ఏకదేహం కదా, భార్య భర్తలు అంటే ఏకదేహం కదా. ఏకదేహం అని చెప్పిన తర్వాత ఒక భార్యను నువ్వు మాటలతో, చేతలతో నువ్వు వేధించి మనసును గాయపరుస్తున్నావు అని అంటే నిన్ను నీవు గాయపరుచుకుంటున్నావు. నిన్ను నువ్వు గాయపరుచుకున్నావు అంటే దాని అర్థం ఏంటంటే, నీలో దేవుడు కాదు, సేన ఉన్నదనమాట. ఏమంటే సేనా దయ్యాలు నీలో ఉన్నాయి. ఆ సంగతి నీకు తెలియటం లేదు. ఒక్కసారి మీరు ఆలోచించండి. ఏదో ఒక రోజున బయటపడుతుంది. బయటపడేంత వరకు వెయిట్ చేయకండి, ఇప్పుడే సరి చేసుకుందాం. అదే చెప్తున్నాడండి ఆయన. ఏమంటే భార్య అంటే ఏమనుకుంటుందట? నా ఊపిరి నా భార్యకే అసహ్యంగా ఉంది, నేను కనిన కుమారులకు నా వాసన అసహ్యము అన్నాడు. ఇంకా కనిన కుమారులు ఎక్కడున్నారని అనుమానం మీకు రావచ్చు. ఇంకెక్కడున్నారండి కుమారులు ఆయన అసహించుకోవడానికి అని అంటే, అక్కడ కింద పుట్టినోట్లో అన్నాడు తోడబుట్టిన వారు అన్నాడు. అది అక్కడ తోడబుట్టిన వారు అంటే ఆయన కన్నవారు కాదు, ఆయనకు తోడబుట్టినవారు. యోబు గారికి తోడబుట్టిన తమ్ముళ్ళు ఉండొచ్చు, అన్నలు ఉండొచ్చు. వాళ్ళ గురించి మాట్లాడుతున్నాడు. వాళ్ళకు కూడా అంటే బ్లడ్ అన్నమాట, అదే కదండి, రక్త సంబంధికులు కదా. వారికి కూడా నేనేమైపోయాను? నా వాసనే వారికి అసహ్యం అయిపోయింది. 18, చిన్నపిల్లలు సహా నన్ను తృణీకరిస్తున్నారే, నేను లేచుట చూచి నీడల బాలురు నా మీద దూషణలు పలికిదరే. ఒకానొక సమయంలో యోబు గారు బాగున్నప్పుడు, తర్వాత అధ్యాయాలు చెప్తున్నాడు, యోబు గారు బాగున్నప్పుడు పిల్లలు ఆయన దగ్గరికి రావాలన్నా, ఆయనతో మాట్లాడాలన్నా గజగజ వణికే వాళ్ళు. ఎందుకంటే ఆయన అంత కఠినంగా, అంత డిసిప్లిన్గా, అంత సిస్టమేటిక్గా ఉండేవాడు యోబు గారు. కానీ అంత సిస్టమేటిక్గా, అంత డిసిప్లిన్గా ఉన్న యోబు గారు పరిస్థితి ఏమైపోయిందని అంటే, ఇప్పుడు ఆయన చూసి పిల్లలు కూడా ఏం చేస్తున్నారట? పిల్లలు కూడా ఏమండి నవ్వుకుంటున్నారట. పిల్లలు కూడా ఆయన గురించి తప్పుగా మాట్లాడుతున్నారట. పిల్లలు కూడా ఆయన్ని పో యోబు అని ఆయన తృణీకరించేస్తున్నారట. చిన్న పిల్లలు కూడా అసహ్యం అయిపోయాడా? 19, నా ప్రాణ స్నేహితులందరికీ నేను అసహ్యుడనైతిని, నేను ప్రేమించిన వారే నా మీద తిరగబడి ఉన్నారు. ఇది మరీ ఘోరం. ప్రేమించిన వారే తిరగబడుతున్నారట యోబు గారి మీద. ఇది ఎంత ఏమండి, ఆయనకు కలిగినటువంటి బాధ కంటే, వచ్చిన రోగం కంటే, అనుభవిస్తున్న శ్రమ కంటే ఇది ఇంకా ఎక్కువగా ఉంటుంది. మీరు చెప్పండి. ఏమండి, జనరల్గా మీరు ఎప్పుడైనా హాస్పిటల్లో బాగా గుర్తు చేసుకోండి. మీకు ఆరోగ్యం బాగోలేదు, హాస్పిటల్ అడ్మిట్ అయ్యారు. హాస్పిటల్లో అడ్మిట్ అయిన ఆ సమయంలోనండి మీరు ఒకటే కోరుకుంటారు ఏంటంటే, మెడిసిన్, ఏమంటే వైద్యం చక్కగా జరగాలనేది ఒకవైపు ఉంటుంది. అది జరుగుతున్నా కానీ నా అనుకున్న వాళ్ళు, నేను బాగా ప్రేమించిన వాళ్ళు, నా వాళ్ళందరూ కూడా ఏమంటే హాస్పిటల్కి వస్తున్నప్పుడు, వాళ్ళు చూస్తున్నప్పుడు, వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు ఆ మందులతో తగ్గిందని మనం అనుకుంటాం. కానీ వీళ్ళందరూ వస్తూ మన దగ్గరతో, మనతో మాట్లాడుతూ, మనకి ఇచ్చేటువంటి ఆ ధైర్యంతోనే నిజంగా తొందరగా మన హాస్పిటల్ నుంచి బయటపడతామండి. అది మానసికంగా మనకి ఎంత బలంగా ఉంటుందో, అది మనకి ఎంత ధైర్యాన్ని ఇస్తుందో అది మీకు తెలియదు.
మీరు చూడండి, ఒక్కసారి హాస్పిటల్ ఏమంటే నేను సుమారుగానండి ఎన్ని రోజులు 35 రోజులు ఉన్నానండి బెడ్ మీద. ఒకానొక సమయంలో 2003లో 35 రోజులు. విచిత్రం ఏంటంటే ఆ 35 డేస్ సూర్యుని కూడా చూడలేదండి నేను. సూర్య రశ్మి నా మీద పడలేదు, ఎండ నా మీద పడలేదు, కంప్లీట్గా అన్ని బెడ్ మీదనే. అలా ఉన్న ఒకానొక సమయంలో అయినా నా అనుకున్న వాళ్ళందరూ, ఆత్మీయులందరూ వాళ్ళు వస్తుంటే, వాళ్ళు కూర్చొని, వాళ్ళు నాతో మాట్లాడుతూ, నాతో గడుపుతున్నటువంటి ఏమంటే ఆ క్షణాలు, ఆ సమయంలో వాళ్ళు నాతో మాట్లాడిన ఆ మాటలు, అవి తొందరగా నేను కోలుకున్నట్టుగా చేశాయి. కోలుకున్నట్టుగా చేయటమే కాదు, ఈరోజు ఒక సేవకుడిగా నన్ను నిలబెట్టాయండి. ఆ రోజు జరిగిన ఆ ఇన్సిడెంట్, ఆ సంఘటన మీకు ఇప్పుడు తెలియదు. ఇప్పుడు మనం ఏంటంటే నోటి దురుసు, నోటి దూల అంటాం చూసారా? ఈ నోటి దురుసుతో, నోటి దూలతో ఎంత మాట వస్తే అంత మాట మాట్లాడేస్తుంటాం మనం. అందరి కట్ చేసుకుంటాం. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మన మాటలు చాలాసార్లు చెప్పాను, మన మాటలు ఎలా ఉండాలో తెలుసా? కత్తెరలా ఉండకూడదని చెప్పాను. కత్తెరకు తెలిసింది ఒకటి. కత్తెరకి ఏం తెలుసు చెప్పండి? కత్తెరకు తెలిసింది ఒకటే, కత్తిరించడం తప్ప. కత్తెరకి ఇంక అంత మించి తెలుసా? కత్తెరను కత్తిరించడానికి తప్ప ఇంక దేనికైనా ఉపయోగిస్తారు? మీరు చెప్పండి నాకు తెలియదు. మరి మీరు కత్తెరను కత్తిరించడానికి తప్ప దేనికైనా ఉపయోగిస్తారా? లేదు. కత్తెర కత్తిరించడానికి ఉపయోగపడుతుంది. సూది ఆ కత్తిరించిన వాటిని ఏం చేస్తుంది? కలుపుతుంది. అందుకే మన మాటలు ఉండవలసింది కత్తెరలా కాదు, మన మాటలు ఎలా ఉండాలి? సూదిలా ఉండాలి అని గతంలో చెప్పాను. ఒక్కసారి ఆలోచించు. మొన్న ఏమంటే పిల్లల కోసం స్పోకెన్ ఇంగ్లీష్లో ఒకసారి దగ్గరికి వెళ్ళాను, వెళ్ళిన పిల్లల్ని జాయిన్ చేయించడానికి. వెళ్ళినప్పుడు ఆయన ఒక మంచి మాట అన్నాడు, అన్యుడే కానీ ఒక మంచి మాట అన్నాడు. నిజంగా ఆ మాట నాకు చాలా నచ్చింది. అతనికి నా దగ్గర ఏమండి మ్యాథ్స్ నేర్చుకున్నవాడు, నేను టీచర్గా పనిచేసినప్పుడు ఒక స్టూడెంట్ నాకు, ఆడు ఇంగ్లీష్లో ఆయన దగ్గర స్టూడెంట్గా జాయిన్ అయ్యాడనమాట. అతని దగ్గర నన్ను తీసుకెళ్ళినప్పుడు మీకు ఎలా పరిచయం సార్ నేను అతను అడిగినప్పుడు, వీడిని మీకు ఎలా పరిచయం అని అడిగితే ఒకటే మాట చెప్పాడు, సార్ నాకు వీడు మీ స్టూడెంట్ అంటే ముందు, నాకంటే ముందు మీ స్టూడెంటేనట, ఎప్పుడు మీ గురించి చెప్తుంటాడు, మీ వీడియోలు పెడుతుంటాడు, చూడమంటుంటాడు, రమ్మంటుంటాడు, మీ గురించి చాలా గొప్పగా చెప్తుంటాడు సార్ వీడు అన్నాడు. మీకు ఎప్పటి నుంచి పరిచయం సార్ నేను అన్నాను. చాలా సంవత్సరాలుగా పరిచయం సార్ నాకు అన్నాడు. అంటూ ఒక మాట అన్నాడు, సార్ ఒక్కసారి నాకు పరిచయం అయ్యాడు అని అంటే ఇక జీవితంలో వాళ్ళు నన్ను వదులుకోరు, నేను కూడా వదులుకోను సార్ అన్నాడండి. ఆ మాట విన్న తర్వాత నాకు ఒక్కసారిగా ఒళ్ళంతా జలధరించినట్టుగా అయిపోయిందండి. ఒక అన్యుడు అన్న మాట ఏంటి తెలుసా? ఒక్కసారి నాకు పరిచయం అయ్యాడు అని అంటే, ఒక్కసారి నాతో కలిసాడు అంటే ఎట్టి పరిస్థితుల్లో నేను ఇక వాడిని నిన్ను వదులుకోను సార్ అన్నాడు. అంటే వదులుకోను అన్న మాట ఏదైతే ఉందనండి, ఒక అన్యుడికే ఒక వ్యక్తిని వదులుకోవడానికి ఇష్టపడట్లేదండి ఆయన. నాతో ఉండవలసిందే ఇక చచ్చిపోయినంత వరకు. వాళ్ళగా వేరేపోతే నేను చేయలేను కానీ సార్, నేను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఎవరిని పోగొట్టుకోను, ఎవరిని వదులుకోను. ఇది మంచి స్వభావం అండి. నేను అదే చెప్తున్నాను. క్రైస్తవులుగా మనం కూడా ఎవరిని సాధ్యమైనంత వరకు వారిగా వెళ్ళిపోతే మనం చేయగలిగింది ఏమీ లేదు. కానీ సాధ్యమైనంత వరకు మనం ఎవరిని పోగొట్టుకోకూడదు. కలుపుకుంటూ పోవాలి తప్ప వదులుకుంటూ వెళ్ళిపోకూడదు. కానీ ఈరోజు చూడండి, ఒక భర్త ఫోన్ చేసి నాకు చచ్చిపోవాలనిపిస్తుంది నా భార్య వలన, ఒక భార్య ఫోన్ చేసింది నా భర్త వలన నేను భరించలేకపోతాను, చావాలనుకుంటున్నాను అని అంటే, నీ భార్యని నువ్వు వదులుకోగలుగుతున్నావు అంటే, నీ భార్యని నువ్వు వదిలిపెట్టి వెళ్ళిపోవాలనిపిస్తుందని అంటే, ఒక భర్తగా ఆయనని నువ్వు వదిలిపెట్టి వెళ్ళిపోవాలనుకుంటున్నాడు అని అంటే, ఇక నువ్వు ఎవరితో కలిసి ఉండగలవు? నీ శరీరం కదా భార్య భర్త, నీ శరీరం కదా వాళ్ళు. నీ శరీరాన్ని నువ్వు ప్రేమించుకోలేనప్పుడు ఎవరు నువ్వు ప్రేమించగలవు? ప్రాక్టికల్గా మీరు ఆలోచించండి. ఏమంటే మీ శరీరాలు కదా, భార్య భర్తలు ఏకదేహము కదా, మీ శరీరాన్ని మీరు ప్రేమించలేనప్పుడు, మీ శరీరాన్నే మీరు వదులుకోవాలనుకుంటున్నప్పుడు ఇక మీరు ఎవరిని ప్రేమించగలరు చెప్పండి? చివరి వరకు మీతో ఎవరు ఉండగలరు? అది నా ప్రశ్న. మాటలు 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 పిల్లలు చెప్పారు మన సెమినార్లో, మీరు విన్నారో లేదో. ఏమండి మన మాటలు ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, ఎలా మాట్లాడాలి, ఎలా మాట్లాడకూడదు ఛానల్లో ఉంది, మన ఛానల్లో. అంటే ఎందుకు చెప్తున్నాను అంటే, దయచేసి మాటలను కొంచెం చాలా జాగ్రత్తగా మనం మాట్లాడటం, అది మనకు, మన ఆత్మీయ జీవితానికి, మన కుటుంబాలకి, సంఘాలకు, సమాజానికి కూడా చాలా మంచిది. మన మాటలు ఇంతమందిని ప్రభావితం చేస్తాయి కనుక నోరు జాగ్రత్త, మాట జాగ్రత్త.
ఇప్పుడు నెక్స్ట్ చూద్దామండి. అసలు విషయంలోకి వెళ్ళిపోతున్నాం. ఇప్పుడు అసలు విషయంలోకి వెళ్ళిపోతున్నాం మనం. ఎందుకు నేను ఈ విషయం చెప్పాలనుకున్నానంటే ఇప్పుడు అసలు విషయంలోకి వెళ్ళిపోతున్నాం తర్వాత మాటల్లో. తర్వాత చూస్తారా. ఇక అంతవరకు అంటే బంధువుల గురించి అయిపోయింది. ఇక నెక్స్ట్ మనం చూస్తుంటే 20 నుంచి ఇప్పుడు తన గురించి చెప్పుకుంటున్నాడు. మొట్టమొదట ఎవరి గురించి మాట్లాడాడు? ఎవరి గురించి మాట్లాడు? మొదటి 3 వచనాలు ఎవరి గురించి మాట్లాడాడు అడుగుతున్నాను. మొదటి 3 వచనాలు ఎవరి గురించి మాట్లాడాడు? స్నేహితుల గురించి మాట్లాడాడు. తర్వాత వచనాలు ఎవరి గురించి మాట్లాడాడు? దేవుడి గురించి మాట్లాడాడు. తర్వాత మాటలు ఎవరి గురించి మాట్లాడాడు? బంధువుల గురించి మాట్లాడాడు. ఇప్పుడు 4వ భాగం కదా. ఇప్పుడు ఈ 4వ భాగంలో ఎవరి గురించి మాట్లాడుతున్నాడు అంటే తన గురించి మాట్లాడుకుంటున్నాడు. అంటే తను ఉన్నటువంటి ఆ స్థితిని మాట్లాడుతున్నాడు. ఎలా ఉన్నాడు చెప్తున్నాడు అంటే తన గురించి మాట్లాడుతూ ఆయన 20 వచనంలో నా ఎముకలు నా చర్మముతోను నా మాంసముతోను అంటుకొని ఉన్నవి. ఆ మాట చూడండి, ఆయన పరిస్థితి ఎలా ఉందో చెప్పేశాడండి. బాబోయ్, ఆ మాట విన్న తర్వాత యోబు గారు ఆఖరికి ఎలా అయిపోయి చెప్తున్నాడు కదండి. ఎముకలు అటు ఎలా అయిపోయాడు, ఆయన ఎముకలు ఎలా ఉన్నట్టు మీరు ఊహించుకోండి ఒక్కసారి. నా ఎముకలు నా చర్మముతో నా మాంసముతోను అంటుకొని ఉన్నవి అని అంటే మనిషిని ఒక్కసారి మీరు ఊహించండి. ఎముకలు చర్మముతో మాంసముతో అంటుకొని పోయాయి అని అంటే మనిషి ఒక అస్థి పంజరంలా మారిపోయాడు, ఒక స్కెల్టన్లా మారిపోయాడు. అందుకే అందరూ కూడా చీ 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 చీ, భార్య, తోడబుట్టిన వారు, స్నేహితులు, బంధువులు అసహించుకునే పరిస్థితి. కారణం ఏంటంటే ఎముకలతో చర్మం ఎముకలకు అంటుకొని పోయింది. అప్పుడప్పుడు చూడండి, ఏంట్రా ఏం తినట్లేదు ఏంటి, అన్ని ఎముకలే కనబడుతున్నాయి. మనం అంటాం కదండి, ఏమంటే బాగా బలహీన పడుతున్న బక్కగా ఉన్న వాళ్ళని చూసినప్పుడు వెంటనే మనం అనే మాట ఏంటంటే ఏంటి సరిగ్గా తినట్లేదా, అన్ని ఎముకలే కనబడుతున్నాయి ఏంటి అంటాం. ఇక్కడ యోబు గారి పరిస్థితి చూస్తుంటే అసలు ఆ ఎముకలకు చర్మం తప్ప ఏమీ లేదండి, అంతే. ఇంకా మాంసం అంతా అంటుకొని పోయినట్టుగా ఉందట. ఇంకా కింది మాటలకు వచ్చినప్పుడు చెప్తున్నాడు, దంతముల అస్థి చర్మము మాత్రమే నాకు మిగిలింపబడి ఉంది. అప్పుడప్పుడు మీరు మన పాటల్లో చూస్తుంటారండి, సోమాలియా, ఆఫ్రికాలో సోమాలియా, ఉగాండా అవన్నీ కూడా కరువు దేశాలండి, కరువు ప్రాంతాలు. ఆ ప్రాంతాలలో ఆకలికి అలమటించి ఆకలి చావులతో ఉంటున్న ఆకలితో బాధపడుతున్న వాళ్ళ ఫోటోలు చూసినప్పుడు అండి ఒళ్ళంతా నిద్ర పట్టదు, భోజనం చేయాలనిపించదు. యోబు గారి పరిస్థితి కూడా అలానే ఉందండి. ఇప్పుడు ఈ పరిస్థితుల్లో ఆయనకి నిరీక్షణ ఏముంది చెప్పండి. ఇక ఆయనకు ఆధారం ఏంటి? ముందు ఒక మాట చెప్పుకున్నాం మనం. ఏమని చెప్పుకున్నాం? ఒక మనుషుడు ఒక చెట్టును పెళ్ళగించినట్లుగా నా జీవితం కూడా అలా పెళ్ళగించబడిపోయింది. ఇక నాకు నిరీక్షణ ఆధారము ఏముంది? ఇలాంటి సిచ్యువేషన్లోకి వెళ్ళిన ఆయన మరలా చిగురిస్తుంది జీవితం అని అనుకుంటాడా? ఒక భర్త పెళ్లి చేసుకున్నాడు, కొద్ది రోజులు బాగానే ఉన్నాడు, వాడు కోరిక తీరిపోయింది, వాడు లోపల వాడుకున్నటువంటి ఆ చెడు ఆలోచన మనకు తెలియదు కదా. ఆ తర్వాత భార్యను మాటలతో వేధించటం, కుటుంబాన్ని అవమాన పాలు చేయటం, నిందించాలనుకోవటం, గొడవలు, మాటలు, నానా రకాలుగా బాధపెట్టడం. ఎటొచ్చి ఏంటంటే వదిలించుకోవాలి. ఎందుకురా చేసుకున్నామని అడిగితే చెప్పిన ఒక భయంకరమైన మాట ఏంటంటే టైంపాస్ కోసం ఆటలాడే వాళ్ళని చూసాం, టైంపాస్ కోసం సినిమాలు చూసే వాళ్ళని చూసాం, టైంపాస్ కోసం తిరిగే వాళ్ళని చూసాం, టైంపాస్ కోసం పెళ్లి చేసుకున్నాడటండి. ఇలాంటి వ్యక్తి భూమి మీద ఎవరైనా చూసారా మీరు? అసలు ఈ మాట ఎక్కడైనా మీరు విన్నారా? మేము విన్నామండి. కళ్ళు పేలిపోయాయి, బుర్ర బద్దలైపోయింది ఆ మాట విన్నప్పుడు. ఇంత ఘోరమా? ఈ విషయం తెలిసిన అమ్మాయి జీవితంలో ఇంకేముంటుంది చెప్పండి? ఏమైనా ఆధారం ఉంటుందా? ఏమైనా నమ్మకం ఉంటుందా? ఏమైనా విశ్వాసం ఉంటుందా ఆమెకు? వాడిని ఎలా మార్చాలి? ఒక తాగుపోతా, ఒక తిరుగుపోతా, వాళ్ళకి ఇంకేదైనా అలవాటు ఉందా? మార్చుకోవచ్చేమో, కానీ వీడి మనస్సే సరిగా లేదే, వీడు బుద్ధే సరిగా లేదే, వీడు ప్రవేశమే సరిగా జరగలేదు, వివాహం అనే అర్థమే తెలియకుండా అయిపోయింది. ఇంత మాయ, ఇంత మోసం, ఇంత కపటంతోనా మనిషిలో నిరీక్షణ? ఇంకేం నిరీక్షణ చెప్పండి? ఇంకేంటి చెప్పండి ఆలోచన? ఇక్కడ చూస్తుంటేనండి యోబు గారి పరిస్థితి చూస్తుంటే యోబు గారికి ఇంకేముందండి? అన్నీ పోయి అందరూ పోయి ఆఖరికి ఆయన అంటున్న మాట ఏంటంటే నా ఎముకల నా చర్మముతో మాంసముతో ఏమైపోయి అంటుకొని పోయాయి అన్నాడండి. ఇంకా నాకేంటి నిరీక్షణ? ఇంకా నాకు మరలా పూర్వపు స్థితి వస్తుందని నేను ఎలా నమ్మాలి?
నేను ఎలాంటి దేని మీద నేను ఆధారపడాలి? ఇటువంటి పరిస్థితుల్లో ఎవరికి ఏ నమ్మకం ఉంటుంది చెప్పండి ఇక. కానీ యోబు గారు నమ్మకాన్ని పోగొట్టుకోలేదు, వదిలిపెట్టలేదు. ఆయన విశ్వాసాన్ని, నిరీక్షణను ఏం మాత్రం ఆయన కోల్పోలేదండి. అన్నాడేమో కానీ అక్కడ చివరి వరకు దేవుని మీద పెట్టుకున్నాడు ఆయన నమ్మకాన్ని. ఏమంటే మనం కిందికి వెళ్ళిపోతే మనకు తెలుస్తుంది ఆ మాటలు చాలా ఎంత మంచి మాటలు అంటానండి ఆయన. ఏమంటే ఆ సమయంలో దేవుడు నన్ను తరుమునట్లుగా మీరేళ్ళు నన్ను తరుముదురు అని మాటలు 23లో, నా మాటలు వ్రాయబడవలని, అదండి మనం అండర్లైన్ చేసుకోవాల్సింది. నా మాటలు వ్రాయబడవలనని నేను ఎంతో కోరుచున్నాను. ఏంటి? నా మాటలు రాయబడాలని నేను ఎంతో కోరుచున్నాను అన్నాడు. ఏ సమయంలో రాయబడాలని కోరుకుంటున్నాడు తెలుసా? ఇప్పుడు వరకు చెప్పాను కదా, స్నేహితులు వచ్చారు, బాధ పెడుతున్నారు. ఒకవైపు దేవుడి మీద కూడా తన ఆధారాన్ని ఆయన కోల్పోయినట్టుగా మనకు కనబడుతుంది ప్రారంభ మాటలు. ఆ తర్వాత బంధువుల విషయాలు ఎలా ఉన్నారో చూసాం, స్నేహితులు ఎలా చేశారో చూసాం, భార్య ఏమన్నదో చూసాం, తోడబుట్టిన వాళ్ళు ఏమన్నారో చూసాం, ఆఖరి తన ఆరోగ్య పరిస్థితులు కూడా ఎలా ఉన్నాయో చూసాం. ఈ సిచ్యువేషన్లో నేను మాట్లాడుతున్న మాటలు ఏమవ్వాలనుకుంటున్నాడు ఆయన? రాయబడాలి అని నేను కోరుకుంటున్నాను అన్నాడండి. ఏమంటే ఈ సిచ్యువేషన్లో మీరు మాట్లాడతారా? ఒకవేళ మాట్లాడితే మీ మాటలు ఒకవేళ రాయబడాలని మీరు కోరుకుంటారా? అంటే చిన్న కష్టం వచ్చింది, చిన్న శ్రమ కలిగింది. మీకు వచ్చిన కష్టంలో, మీకు వచ్చిన శ్రమలో, మీకు వచ్చిన బాధలో మీరు మాట్లాడే మాటలు రాయాలి అని ఒకవేళ దేవుడు అనుకుంటే మీరు దానికి ఒప్పుకుంటారా? ఎందుకంటే మన మాటలు ఎలా ఉంటాయి తెలుసు కదా. నా సమయంలో ఎంతమంది ఉండగా నాకెందుకండి కష్టం? నేనేం తప్పు చేశానండి? నేను ఏం అన్యాయం చేశానండి? నేను ప్రార్థనకి వెళ్ళటం లేదండి, నేను దేవుని కార్యక్రమాల కోసం ఇవ్వటం లేదండి, నేను చేయటం లేదండి, నాకే ఎందుకు వచ్చిందని దేవుని మీద మీరు నిందలు వేసుకుంటారు, సంఘాన్ని మానుకుంటారు, అవసరం దేవుణ్ణే మార్చేస్తారు లోకం. కానీ యోబు ఆ పని చేయలేదండి. ఆయన ఏమండి మనం ఒకటి, నా మాటలు రికార్డ్ అవ్వాలి. ఒక మాట చెప్పండి, నా మాటలు ఏమైపోవాలి? దేవుడు ఏం చేయాలి? నా మాటలు రికార్డ్ చేయాలి. పాప యోబు గారికి తెలియని విషయం అని చెప్పమంటారా? దేవుడు ఆల్రెడీ రికార్డ్ చేసేసాడు, అది ఆయనకి తెలియదు. ఆల్రెడీ యోబు గారు రికార్డ్ చేస్తూనే ఉన్నాడు, దేవుడు రికార్డింగ్ చేస్తూనే ఉన్నాడు. మనం కూడా ఎలాంటి వాళ్ళు చెప్పమంటారండి? మనం మాట్లాడుతున్నప్పుడు, ఎవరితో మాట్లాడుతున్నప్పుడు ఏమండి వాళ్ళు రికార్డు చేయట్లేదు అనుకొని మాట్లాడితే ఒక రకంగా మాట్లాడతాం. ఒక్క నిమిషం ఆగండి, మీరు రికార్డింగ్ చేస్తానని ఆన్ చేశారనుకోండి, ఎంత మర్యాదగా మాట్లాడతారండి, ఎంత జాగ్రత్తగా మాట్లాడతారండి. అంటే రికార్డింగ్ లేకపోతే ఒకలా మాట్లాడతాం, రికార్డింగ్ ఉంటే మరోలా మాట్లాడతాం. ఇక్కడ యోబు గారు అంటున్నారు, దేవుడు నా మాటలు రికార్డింగ్ చేస్తే బాగుండు, దేవుడు నా మాటలు వ్రాసుకుంటే బాగుండు. నేను అదే అనుకుంటున్నాను. మీరు ఉదయం లేచి నోరు తెరుస్తారు చూసారా, మాటలు ఏ మాటతో నోరు తెరుస్తారో మీకే తెలియాలి. మీరు నోరు తెరిచి మొట్టమొదట మాట మాట్లాడింది మొదలుకొని రాత్రి మీరు నోరు మూసుకొని పడుకునేంత వరకు ఈ మధ్యలో మాట్లాడిన మాటలన్నీ దేవుడు రికార్డింగ్ చేస్తే ఎలా ఉంటుందంటారు? మీకు తెలియని విషయం చెప్పమంటారా? దేవుడు చేస్తున్నాడు, ఆ సంగతి మీకు తెలియట్లేదు. దేవుడు చేస్తున్నాడు ఆల్రెడీ. మనుషులు పలుకు ప్రతి వ్యర్థమైన మాటకు ఏమప్ప చెప్పాలన్నాడు? లెక్క. అంటే దాని అర్థం ఏంటి? ఆల్రెడీ ఆయన లెక్కల్లోకి వెళ్ళిపోతున్నాయా లేదా? ఆల్రెడీ దేవుని లెక్కల్లోకి వెళ్ళిపోతున్నాయి. మీరు ఎవ్వరూ తప్పించుకోలేరు, మనం ఎవ్వరూ తప్పించుకోలేము. మనం మాట్లాడే ప్రతి మాట అది మనిషి ముందా, మనిషి వెనకనా, అందరిలోనా, అందరి వెనకనా, మీరు ఎక్కడ ఏం మాట్లాడుతున్నా ప్రతిదీ కూడా దేవుడి దగ్గర రికార్డ్ అయిపోతుంది. కానీ నిజంగా చెప్తున్నాను, ముందుకు ఒక మాట చెప్పాను, మన జీవితాలు అనేక మందికి మాదిరి కావాలి అని. నిజంగా యోబు గారు ఆ కష్టకాలంలో, ఆ భయంకరమైన పరిస్థితిలో ఆయన మాట్లాడిన మాటలు ఈరోజు మనందరికీ స్ఫూర్తిని, మాదిరిని. ఏమండి యోబు గారి గురించి చెప్పి ఎంతమందిని ఆదరించామో తెలుసా అండి? యోబు గారి జీవితం ఎంతమందికి ఆదరణ తెలుసా? ఏమండి ఎవరికైనా కష్టం వచ్చి, ఎవరికైనా బాధ కలిగినప్పుడు వెంటనే మనం ఏమంటాం తెలుసా? యోబు గారిని చూడండి, యోబు గారిని చూడండి. అంటే యోబు గారు ఎంతమందికి స్ఫూర్తిగా ఉన్నాడు ఈరోజు? ఏమండి యోబు గారికి వచ్చిన కష్టాలను, ఆయనకు వచ్చిన శ్రమలను, ఆయన కలిగినటువంటి ఆ వేదనను జ్ఞాపకం చేసి ఎంతమంది నిలబెట్టాను చెప్పండి? నేనైతే చాలామంది నిలబెట్టానండి. నిజంగా నా ప్రారంభంలో 2005, 2006 ఆ సమయంలోనండి కర్నూలు జిల్లాలో గూడూరు బెలగల్ మండలంలోనండి ఒక ఈర్లదిన్నె అని ఒక చిన్న విలేజ్ అండి. ఎక్కువగా అప్పట్లో ఆ కర్నూలు ప్రాంతానికి బాగా వెళ్ళేవాడిని. ఒక నెల క్రితం వెళ్ళినప్పుడు అండి, అన్నయ్య పాప పుట్టింది, పేరు పెట్టండి సభలోకి తీసుకొచ్చి పేరు పెట్టించాడు తమ్ముడు. ఆ తర్వాత ఆ మెసేజ్ విన్నాడు. ఆ తర్వాత ఒక 2 నెలలకు 3 నెలలకు వెళ్ళినప్పుడు బిడ్డ చనిపోయింది. చనిపోయిన తర్వాత అన్న మాట ఏంటో తెలుసా? ఏమండి అన్నయ్య, బిడ్డ చనిపోయింది అన్నయ్య, మీరు రావాలి, మీరు వాక్యం చెప్పాలి, కూడికి పెడుతున్నాను అని.
ఏం కూడిక? ఇదేనండి. ఎందుకంటే కృతజ్ఞత కూడిక. దేవుడు ఎందుకంటేనండి మన ఆదరణ కూడిక, జ్ఞాపకార్థం కూడా అందరూ పెడతారు. ఇక్కడ యోబు గారు అన్న మాట ఆ రోజు జ్ఞాపకం చేశాము. అన్నీ దేవుడే ఇచ్చాడు, దేవుడు తీసుకుని వెళ్ళాడు. దేవుని నామమునకు ఏమి కలుగునుగాక అన్నాడు ఆయన? స్తుతి కలుగునుగాక అన్నాడు. అని అంటే ఆ సమయంలో దేవునికి ఏం చెప్పాడు ఆయన? స్తుతి. కనుక నేను కూడా దేవునికి స్తుతి చెప్పాలి. ఎందుకంటే బిడ్డను దేవుడే ఇచ్చాడు, దేవుడే. ఒకవేళనండి నిజంగా యోబు గారి గురించి రాయబడి ఉండకపోతే, యోబు గారి జీవితమే లేదండి. వచ్చే ప్రతి చిన్న చిన్న కష్టానికి, చిన్న చిన్న శ్రమలు కూడా కుదేలైపోయి విశ్వాసాల బలహీనలం అయిపోయి, ఏమంటే లోకానికి దగ్గర అయిపోయి అసలు దేవుణ్ణి వదిలేసి ఎక్కడో వెళ్ళిపోయే వాళ్ళం. కానీ యోబు జీవితంలో కష్టాలలో ఆయన చూపించిన ధైర్యం ఎంతమందికి అండి ప్రపంచంలో? ఎంతమందికి? నీకు నా ప్రపంచంలో ఎంతమంది నిలబెట్టింది చెప్పండి. అందుకే యోబు గారు కోరుకుంటున్న కోరిక, నేను అదే చెప్తుంటాను. ఏమండి, భార్య భర్తను మోసం చేశాడా? భర్త భార్యను మోసం చేసిందా? ఎవరిని మోసం చేసిందో వదిలేయండి. కానీ మీ జీవితాలు అనేక మందికి ఎలా ఉండాలి? ఒక మాదిరిగా ఉండాలి. పర్వాలేదు, భర్తే జీవితం కాదు, దేవుడు మన జీవితం. భార్య జీవితం కాదు, దేవుడు మన జీవితం. బ్రతకండి దేవుడి కోసం, చెయ్యండి దేవుడి కోసం. 2 నెలల క్రితం కర్ణాటకలో బెంగళూరు సభలు బహుశా మీరు చూసే ఉండొచ్చు. ఆ సభల్లో కూడా ఆ చెల్లిని పిలిపించి నిలబెట్టి, ఇగో ఈ చెల్లి ఈ సభలు చేసిందని చెప్పాను. ఆవిడకు వచ్చిన కష్టం నిజంగా ఆ వయసులో ఏ ఆడపిల్లకు రాని కష్టం వచ్చేసింది. ఏ ఆడపిల్లకు రాని కష్టం వచ్చేసిందండి ఆ చెల్లికు. ఒకటే అనుకుంది, నా జీవితంలో ఏది జరిగినా దేవుడు ప్రమేయం లేకుండా జరగదు. నేను ఎంతో ప్రయత్నం చేశాను ఆ భర్త కోసం, కానీ అతను కావాలని నన్ను దూరం చేస్తున్నాడు. అయినా దేవుడు నన్ను దగ్గర చేసుకుంటున్నాడు. నేను చావలసిన దాన్ని బ్రతుకున్నాను ఈరోజు, కానీ నా చావు వరకు దేవుడి కోసం బ్రతకాలి, ఏదైనా చేయాలి అని తను ఇంట్లో పని చేసుకుంటూ, ఏమంటే పేషెంట్ కేర్గా పని చేసుకుంటూ వచ్చినటువంటి ఆ డబ్బులతో 3 నెలల జీతంతో నాతో 2 రోజులు సభలు పెట్టించింది బెంగళూరులోనండి. సుమారు ఒక 60-70 వేల రూపాయలు ఖర్చు పెట్టింది ఒక చెల్లి. పరిస్థితి బాగోలేదు, అస్సలు బాగోలేదు మానసికంగా. ఎవరండి ఇలాంటి వాళ్ళందరికీ స్ఫూర్తి? ఈ బైబిల్లో ఇలాంటి సందర్భాలు రాయబడకపోతే, ఇలాంటి భక్తులు కళ్ళ ముందు లేకపోతే వాళ్ళకి ఎవరు స్ఫూర్తినిస్తారు చెప్పండి? మన మాటలా కాసేపండి, కానీ యోబు గారి మాటలు ఎప్పుడు చేతిలో ఉంటాయి కదా. యోబు గారి చేతులు వాళ్ళ చేతులు ఎప్పటికీ ఉంటాయి. కనుక ఎప్పటికీ నీకు ఆదరణ, ఎప్పటికీ నీకు నెమ్మదిని కలిగించేది అమ్మ, నాన్న, చెల్లి, అక్క, తమ్ముడు, వీళ్ళు ఎవ్వరూ కాదు, దేవుని మాట. అందుకే అంటాడు, బాధలలో నాకు అది నెమ్మది ఇచ్చాను, నీ వాక్యమే నన్ను బ్రతికించాను, బాధలలో నాకు నెమ్మదిని ఇచ్చాను. ఎవరి మాట? ఏమంటే ఎంతసేపు నీకు నెమ్మదిని కలిగించావు? అందరూ వస్తారు, కూర్చుంటారు, చెప్తారు, ఏదో వెళ్ళిపోతారు. కానీ 24 గంటలు నీ చేతిలో ఉండేది దేవుని వాక్యం గనక, ఆ దేవుని వాక్యమే నీకు శాశ్వతమైన నెమ్మదిని ఇచ్చేది. కనుక దేవుని వాక్యం మీద నువ్వు ఆధారపడాలి. ఏమంటే ఇక యోబు గారి పరిస్థితి చూస్తుంటే తర్వాత మాటలో, అవి గ్రంథములో వ్రాయబడవలనని నేను ఎంతో కోరుచున్నాను. అయ్యా యోబు గారు, మీ కోరిక ఏదైతే ఉందో ఆ కోరిక దేవుడు తీర్చేశాడు. అయ్యా యోబు గారు, అదే కదా మరి. యోబు గారు ఆ సమయం ఆయనకు తెలియదు కదా, దేవుడు రాసే సంగతి. కానీ యోబు గారి కోరిక దేవుడు తీర్చేశాడు. అవి ఎలా రాయబడాలనుకున్నాడు తెలుసా? అవి ఇనుప పొగరతో బండ మీద చెక్కబడి సీసముతో నింపబడి నిత్యము నిలవవలనని నేను ఎంతో కోరుచున్నాను. నా మాటలు, నేను మాట్లాడిన ఈ మాటలు. విచిత్రం ఏంటంటే, ఇంత కష్టంలో, ఇంత బాధలో కూడా దేవుణ్ణి దూషించిన వాడు కాదు, దేవుణ్ణి దూషించలేదు, దేవుని కోసం ఒక తప్పుడు మాట కూడా మాట్లాడలేదు. నాకు ఈ శ్రమలు దేవుడి వలన వచ్చాయి అని అన్నాడే కానీ దేవుణ్ణి దూషించలేదు, దేవుడి మీద నిందలు వేయలేదు ఆయన, దేవుడి మీద నేరం మోపలేదు ఆయన. మనకు చూపిస్తున్నాడు ఆయన, మనకు చెప్తున్నాడు మాదిరి. మీ కష్టకాలంలో మీరు ఎలా మాట్లాడారో ఆ మాటలు ఒకవేళ నిజంగా దేవుడు వినలేదని మీరు అనుకుంటున్నారా? విన్నాడు. మీరు ఎప్పుడు ధైర్యంగా చెప్తారు తెలుసా? నా కష్టాలలో, నా శ్రమలలో, నా బాధలలో నేను మాట్లాడిన ప్రతి మాట దేవుడు రికార్డ్ చేయనుగాక. ఏమని రికార్డ్ చేయమను? దేవునికే మహిమ, దేవునికే స్తోత్రం, దేవునికే ఘనత. నాకు వచ్చిన ఈ శ్రమలను బట్టి నువ్వు అన్నావే అనుకో, అబ్బా, ఆ మాట దేవుడు రికార్డ్ చేస్తాడు. రికార్డ్ చేయటమే కాదు, నువ్వు వెళ్ళిన తర్వాత నీలాంటి శ్రమ ఎవరికైతే వచ్చిందో వాళ్ళకి నీ మాట వినిపిస్తాడు. యోబు గారిది మనకు వినిపించాడే, మరి నీది ఎవరికి వినిపించాలి? నీది ఎవరు చదువుకోవాలి? యోబు గారి జీవితాన్ని మనం చదువుకుని ఆదరింపబడుతున్నాం. రేపు మనకు వచ్చే ఈ కష్టాలు, మనకు వచ్చే ఈ బాధలలో మనం మాట్లాడే మాటలు మన వెనక రాబోతున్న వారికి కూడా ఎలా ఉండాలి? ఒక స్ఫూర్తిని, ఒక మాదిరిని చూపించగలవా? నా ప్రశ్న. మీరు కూడా ఆలోచించండి ఒక్కసారి.
కురింగిపోకండి, బలహీనపడిపోకండి. మిమ్మల్ని ఎవరో ఒక మాట మమ్మల్ని రోజు అంటూనే ఉంటారు. మరి మా సంగతి ఏంటి చెప్పండి? మమ్మల్ని ఎవరు అనరని మీరు అనుకోకండి బాబు. ఎవరు మిమ్మల్ని అన్నారంటే మమ్మల్ని ఎంతమంది అంటారు చెప్పండి? ఇక మమ్ములను తిట్టుకొని, మమ్మల్ని అవమానించని, మమ్మల్ని నిందించని రోజు ఉండదు, వాళ్ళు ఉండరు. ఎంతోమంది అంటూనే ఉంటారు, ఎంతోమంది ఎవడు బాధ పెడుతూనే ఉంటారు. మీకు తెలియదు కదా, మీరు ఎప్పుడు మా ప్రసంగాలు చూడరు కదా, మరి మీరు ఎప్పుడు వినరు కదా, మీరు అసలు ఆ యూట్యూబ్లోకి వెళ్ళరు కదా, మీరు ఎవడు ఆ ఫేస్బుక్లో మీరు చూడరు కదా, ఎందుకంటే మన అన్నయ్యే కదా అని. మీరు చూస్తే మీకు తెలిసేది. ఎంతమంది స్టిల్ ఇప్పుడు వచ్చేటప్పుడు కూడా భయంకరమైన బండబూతులండి బాబు. అవి వింటే బైబిల్ మూసేసి గదిలోకి వెళ్ళిపోయి ఏమంటే తలుపులు వేసుకొని చక్కగా ఏడుచుకుంటూ పడుకుంటారు మీరైతే. కానీ నేను చూసారు అంత గట్టిగా మాట్లాడుతున్నాను, చూసారా? ఇది ఉండాలి మరి, తెగింపు మనకు లేకపోతే ఎలా ధైర్యం? బాధపడిపోయి కుమిలిపోయి ఏడుస్తే రోదిస్తే నేనెవడికి మాదిరిగా ఉంటానండి? నేనే ఒకవేళ బలహీనుడు అయిపోతే మీరు నాకంటే ఎక్కువ బలహీనుడు అయిపోతారు. ఇంకా కానీ ఒక నాయకుడు ఎలా ఉండాలి? అవమానాన్ని ఎలా చూశారో ఆనందాన్ని కూడా అలానే. ఆనందం కలిగినప్పుడు కీర్తనలు పాడాలి, అలానే బాధ కలిగినప్పుడు అవమానం కలిగినప్పుడు కూడా అదే మాత్రం అవసరమైతే ఇంకా అవమానం వల్ల ఇంకా కొంచెం గట్టిగా పాడాలి పాట. అది మనం నేర్చుకుంది, అది బైబిల్ అంటే. ఇక్కడ చూస్తుంటే యోబు గారి పరిస్థితి చూడండి. ఆయన ఇంకా ఏమంటే చివరికి వెళ్ళేటప్పటికి ముగించుకుందామండి. చివరికి వెళ్ళేటప్పటికి 25 వచ్చిన అసలైన మాట, అయితే నా విమోచకుడు సజీవుడు, నా విమోచకుడు అని విమోచకుడు కోసం దేవుడి కోసం మాట్లాడుతున్నాడు. ఏమంటే నా విమోచకుడు ఆయన సజీవుడనియు, తరువాత ఆయన భూమి మీద నిలుచుననియు నేను ఎరుగుదును. నాకు అర్థమైపోయింది విషయం ఏంటంటే, నన్ను విమోచించడానికి నా విమోచకుడు వస్తాడు, నన్ను విమోచిస్తాడు. అంటే ఆధారం ఎవరి మీద? దేవుడి మీద. అసలు ఏమైనా ఆధారం ఉందా చెప్పండి ఆయనకు? మనిషిగా ఆలోచిస్తే ఎలా ఉంది జీవితం అని అంటే, మొత్తం చెట్టును పెళ్ళగించేశాడు యోబు జీవితాన్ని. చెట్టును పెళ్ళగించాడంటే అక్కడ మరలా మొలక రావటానికి, చిగురు రావడానికి అవకాశమే లేదు. అయినా కానీ ఎవరి మీద నిరీక్షిస్తున్నాడట? నా విమోచకుడు. విమోచకుడు తెలుసు కదా, విమోచకుడు అంటే విమోచించేవాడు, విడిపించేవాడు అని అర్థం. విడిపించేవాడు. నా బాధల్లో నుంచి, నా అవమానాలలో నుంచి, నా నిందలలో నుంచి, నా కష్టాలలో నుంచి, నాకున్న ఈ జీవితంలో నుంచి నన్ను విడిపించి నాకు ఒక మంచి జీవితాన్ని ఇస్తాడు అని దేవుడి మీద నమ్మకం, దేవుడి మీద నిరీక్షణతో యోబు గారు ఉన్నారు. ఎంత గొప్పవాడైన యోబు జీవితంలోనే దేవుడి మీద నమ్మకంతో, నిరీక్షణతో విమోచకుడు ఉన్నాడు అనే ధైర్యంతో ఉన్నప్పుడు యోబు గారి కంటే ఎక్కువ కష్టమా అమ్మనిది? అయ్యా, యోబు గారి కంటే ఎక్కువ కష్టం వచ్చిందా నీకు? నువ్వెందుకు దారులన్నీ మూసుకొని పోయే అనుకుంటున్నావు? నువ్వెందుకు నాకు ఇక ఎటువైపు కూడా మార్గం లేదనుకుంటున్నావు? ఇక నా జీవితం మీద నాకు ఆశ లేదని ఎందుకు అనుకుంటున్నావు? నా జీవితంలో ఎటు చూసిన చీకటి, ఆందోళన, నాకెవరూ లేరు, ఇక నాకు జీవితం వేస్ట్ అని ఎందుకు నువ్వు ఇలా ఫీల్ అయిపోతున్నావు చెప్పు? యోబు గారు లాంటి వాడు ఒకరోజు ఒక దినం ఉంది, విమోచన దినం. ఆ దినాన్న నా విమోచకుడు వస్తాడు, ఆయన సజీవుడు, నన్ను నిలబెడతాడు మరలా అని యోబు గారు లాంటి వారే ఆ పరిస్థితుల్లోనే ఆయన దేవుడి మీద అంత నమ్మకంతో, నిరీక్షణతో ఉన్నప్పుడు నీకు వచ్చిన కష్టం యోబు కంటే చాలా చిన్నదే. అయితే నువ్వు మనుషుల వైపు చూస్తున్నావేమో, లోకం వైపు చూస్తున్నావేమో. మనుషుల వైపు, లోకం వైపు చూసినంత వరకు నీకు నిరీక్షణ నీకు లేదు. దేవుడి వైపు చూద్దాం. అందుకే కొత్త నిబంధనకు వచ్చేటప్పుడు కూడా ఏమంటాడు తెలుసా? ఈ అబ్రహాం గారి గురించి, ఆయన అసలు నిరీక్షణకు ఆధారమే లేదు, దేవుని నమ్మడానికి అసలు ఆధారమే లేదు. అయినా దేవుడి మీద ఆధారపడి వెళ్ళిపోయాడు. చూసారా? అదండి విశ్వాసము అని అంటే. అందుకే పౌలు గారు కూడా కొరింథీ పత్రిక 1:13 ఏమంటాడు? విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, ఈ మూడే నిలుచును అన్నాడు. విశ్వాసము, ప్రేమ, నిరీక్షణ, ఈ మూడే నిలుచును అన్నాడు. చివరికి మరలా వీటిలో శ్రేష్టమైనది ఏమన్నాడు? ప్రేమ. అంటే విశ్వాసం ఏమైపోతుంది? పోతుంది. నిరీక్షణ ఏమైపోతుంది? ఎప్పుడు అది విశ్వాసం, నిరీక్షణ వ్యర్థమైపోతుంది అని అంటే, ఇప్పుడు మనం అంతా కూడా యేసుక్రీస్తు వారు మరలా వస్తాడు. రెండో రాకడ కోసం నిరీక్షణతో ఉన్నామా? ఆయన వచ్చినప్పుడు ఏమైపోతాయి? ఇక ఈ లోకము ఉండదు, ఈ జీవితం ఉండదు. అంటే ఇక ఆయన మరి ఎవరి కోసం అయితే నిరీక్షిస్తున్నామో, ఏ రాకడ కోసం నిరీక్షిస్తున్నామో, ఆ రాకడ జరిగిపోయిన తర్వాత నిరీక్షణ ఎందుకు? ఇంకా ఇప్పుడు మీరు ఎవరి కోసం ఎదురు చూస్తున్నారు? నా మనిషి వచ్చిన తర్వాత మళ్ళీ ఎదురు చూస్తారా? ఇక మీరు బస్ కోసం ఎదురు చూస్తున్నారు, బస్సు వచ్చేసింది, మళ్ళీ బస్సు కోసం ఎదురు చూస్తారు, బస్సులో కూర్చొని. ఇంకొండదు కదా. అలానే యేసుక్రీస్తు రాకడ కోసం నిరీక్షిస్తున్నాం. ఆయన రాకడ జరిగిపోతే ఇక నిరీక్షణ అనేది దానికి అర్థం లేదు. కానీ ప్రేమ అనేది ఉంది చూసారా? అది మాత్రం తర్వాత కూడా కంటిన్యూ అయిపోతుంది అన్నమాట, చావు తర్వాత కూడా. అది
అందుకే యోబు గారికి నిరీక్షణ లేదా? ఉంది. ఎవరి మీద? దేవుని మీద. కనుక నువ్వు నేను మనమంతా కూడా నిరీక్షించవలసింది, ఏ పరిస్థితుల్లోనైనా మనం నిరీక్షించవలసింది ఎవరి మీద? దేవుడి మీద. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా కన్న తండ్రి, మీకు వందనాలు. ఇప్పటి వరకు మీ పిల్లలతో కలిసి మీ గొప్పవైన సంగతులు, జ్ఞానాన్ని మాట్లాడుకోవడానికి మీరు అనుగ్రహించిన ఈ గొప్ప సమయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. నిజంగా యోబు గారి జీవితం మా అందరికీ మాదిరి. యోబు జీవితం మాకు మాదిరిగా ఉన్నట్లు మా జీవితాలు, మా వెనక తరాలలో రాబోతున్న వారికి కూడా నాయన మాదిరిగా ఉండాలి అనేది ఇప్పటి వరకు మేము విన్న మాటల్లోని సారాంశం. చిన్ని చిన్ని వాటికి మేము కృంగిపోక, భయపడక, అవిశ్వాసులము కాక, అంతకంతకు మా విశ్వాసాన్ని తండ్రి మీరు రెట్టింపు చేసుకుంటూ మీకోసం గొప్పగా బ్రతికేటువంటి ధన్యత, భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని వేడుకుంటున్నాం. అనారోగ్యంతో, అస్వస్థతతో నాయన బాధపడుతున్నటువంటి మీ బిడ్డలను మీరు ముఖ్యంగా జ్ఞాపకం చేసుకొని, మరి ముఖ్యంగా నాయన తమ్ముడు మహేష్ కళాశాల ప్రిన్సిపల్గా, సేవకుడుగా ఉంటున్న తమ్ముడు అనారోగ్యంతో బాధపడుతూ హాస్పిటల్లో ఉంటుండగా మీ కుమారుని మీరు జ్ఞాపకం చేసుకోండి. మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి. తిరిగి మీ వాక్యాన్ని చేత పట్టుకొని నాయన ప్రతి చోటికి వెళ్ళి మీకోసం మాట్లాడగలిగేటువంటి పరిస్థితిని మీ కుమారుడికి అనుగ్రహించమని వేడుకుంటూ, అలానే మీ కుమారుడు సాల్మన్ రాజు గారు జగ్గంపేట పరిసర ప్రాంతాలలో సేవను జరిగిస్తున్న మీ కుమారుడికి రేపటి దినాన ఆపరేషన్ అని వారు కూడా ప్రార్థన సహాయాన్ని కోరుకున్నారు. మీ కుమారుడు మీ సేవలో ఎంతో ఆ ప్రాంతంలోనైనా నలిగిపోయాడు. ఎంతోమంది మీ పిల్లలను మీ వాక్యంలో పెంచాడు, మీకోసం నిలబెట్టాడు. అతన్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకొని మీ కుమారుడికి రేపు జరగబోయే ఆపరేషన్లోనైనా మీ సహాయాన్ని అనుగ్రహించి చక్కటి ఆరోగ్యం మరి పరిస్థితిలో మీ కుమారుడు తిరిగినైనా మీ సేవలో కొనసాగలిగేటువంటి ధన్యతను మీ కుమారుడికి ఇవ్వండి. ఇంకెందరైతే ప్రార్థన సహాయ సహకారాలు కోరుకున్నారో వారందరి కోసం పేరు పేరున ప్రార్థిస్తున్నాం. మంచి ఆరోగ్యాన్ని, ఆయుష్ను వారికి ప్రసాదించండి. మీరు చేసిన ఏ మేలును మర్చేవారుగా కాక జీవితకాలం అంతా మీకు కృతజ్ఞత కలిగి బ్రతికే భాగ్యాన్ని ఇవ్వమని ఈ నెలలో జరిగే సెమినార్ కూడా మీ చేతులకు అప్పగిస్తూ కష్టపడుతున్న మీ పిల్లలను జ్ఞాపకం చేసుకున్నామని క్రీస్తున్నామని ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమెను. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తుల వారి కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మనందరికీ తోడు నడిపించునుగాక.